ఈ పర్టిక్యులర్ లెసన్ లో మనం జావా స్క్రిప్ట్ లో ఉండే ప్రామిసెస్ గురించి అయితే నేర్చుకుందాం. అండ్ ఈ ప్రామిసెస్ అనేవి జావా స్క్రిప్ట్ లో ఒక అడ్వాన్స్డ్ టాపిక్ అన్నమాట. సో ప్రామిసెస్ గురించి మనం డైరెక్ట్ గా నేర్చుకునే బదులు ఫస్ట్ మనం ఒక రియల్ వరల్డ్ ఎగ్జాంపుల్ తో కంపేర్ అయితే చేద్దాం. సో దట్ ప్రామిసెస్ మనకి ఇంకా సింపుల్ గా అయితే అర్థమవుతాయి. ఎగ్జాంపుల్ మనం 2 ఫ్రెండ్స్ అయితే తీసుకుందాం. అండ్ ఒకటి పేరు రాహుల్, ఇంకోటి పేరు రవి. అండ్ రాహుల్ ఏమో రవికి ఒక ప్రామిస్ అయితే చేశాడు. అండ్ ఆ ప్రామిస్ ఏంటి? టు బ్రింగ్ మూవీ టికెట్స్ ఫర్ రవి అనమాట. అంటే రాహుల్ ఏమో రవికి మూవీ టికెట్స్ ని తీసుకొస్తా అని ఒక ప్రామిస్ అయితే చేశాడు. సో ఏదైతే ప్రామిస్ మనకి రాహుల్ రవికి చేశాడో దీన్ని మనం రియల్ వరల్డ్ లో ఒక 3 డిఫరెంట్ స్టేట్స్ తో కంపేర్ అయితే చేద్దాం. అండ్ ఆ ప్రామిసెస్ స్టేట్స్ ని ఏమనుకున్నాం మనం? ఒక స్టేట్ ని మనం పెండింగ్ అనుకుందాం, రెండో స్టేట్ ని మనం రిజాల్వ్డ్ అనుకుందాం, అండ్ మూడో స్టేట్ ని మనం రిజెక్టెడ్ అని అయితే అనుకుందాం. అండ్ ఈ 3 స్టేట్స్ లో మనకి ఏదైతే రాహుల్ మనకి రవికి ప్రామిస్ చేశాడో ఆ ప్రామిస్ మనకి ఏ విధంగా వర్క్ అవుతుందో కూడా చూద్దాం. సో ఫస్ట్ స్టేట్ ఏంటి మనకి? పెండింగ్ స్టేట్ అనమాట. అండ్ పెండింగ్ స్టేట్ లో మనకి రాహుల్ సేస్, అంటే రాహుల్ చెప్పాడు, ఏం చెప్పాడు? ఐ విల్ బ్రింగ్ ద టికెట్స్. సో రవి కోసం టికెట్స్ ని తీసుకొస్తా అని చెప్పాడు కదా రాహుల్. ఆ పర్టికులర్ మెసేజ్ ని ఎప్పుడైతే రవితో షేర్ చేశాడో అప్పుడు మనకి ఇంకా ఈ పర్టికులర్ ప్రామిస్ రిజాల్వ్ అవ్వలేదు కాబట్టి, అంటే ఇంకా రాహుల్ దాన్ని ప్రూవ్ చేయలేదు కాబట్టి, అంటే టికెట్స్ ని తీసుకురాలేదు కాబట్టి స్టార్టింగ్ ఎప్పుడైతే మనం ప్రామిస్ ని చెప్తామో ఆ ప్రామిస్ ని మనం పెండింగ్ స్టేట్ కింద కన్సిడర్ అయితే చేయొచ్చు. అంటే రాహుల్ చేసిన ప్రామిస్ రవికి అయితే చెప్పాడు. అండ్ ఆ పర్టికులర్ ప్రామిస్ ని జస్ట్ చెప్పాడు కాబట్టి దాన్ని మనం పెండింగ్ స్టేట్ లో పెట్టామన్నమాట. అండ్ ఒకవేళ రాహుల్ చెప్పినట్లు టికెట్స్ ని తీసుకొస్తే అప్పుడు మనకి రిజాల్వ్ అయితే అవుతుంది అనమాట. సో రిజాల్వ్ అంటే ఏంటి? సో రాహుల్ బ్రింగ్స్ ద టికెట్స్. అంటే ఏదైతే రాహుల్ మనకి రవికి చెప్పాడో ప్రామిస్, ఆ పర్టికులర్ ప్రామిస్ ని ఇక్కడ ప్రూవ్ అయితే చేసుకున్నాడు. సో దట్ మనకి ప్రామిస్ అయితే రిజాల్వ్ అయితే అయిపోయింది. సో కింద మనం చూడొచ్చు. సో ప్రామిస్ ఈజ్ సక్సెస్ఫుల్ అనమాట. ఒకవేళ రాహుల్ చెప్పినట్లు రవికి టికెట్స్ ని తీసుకురాకపోతే అప్పుడు మనకి రిజెక్టెడ్ స్టేట్ లోకి అయితే వెళ్ళిపోతుంది. సో రిజెక్టెడ్ అంటే ఏంటి? సో సింపుల్ గా ఏదైతే ప్రామిస్ రాహుల్ చెప్పాడో ఆ ప్రామిస్ ని ప్రూవ్ అయితే చేసుకోలేకపోయాడు. సో సింపుల్ గా రాహుల్ సేస్ సారీ టికెట్స్ ఆర్ నాట్ అవైలబుల్. సో సింపుల్ గా టికెట్స్ లేవని రాహుల్ ఏమో రవికి అయితే చెప్పాడు. సో సింపుల్ గా మనకి ప్రామిస్ ఇక్కడ ఫెయిల్ అయితే అయిపోయింది అనమాట. సో ఏ విధంగా మనకి రియల్ వరల్డ్ లో ఈ ప్రామిస్ ని మనం 3 డిఫరెంట్ స్టేట్స్ లో చూసామో అదే విధంగా మనకి జావా స్క్రిప్ట్ లో కూడా ప్రామిసెస్ అయితే వర్క్ అవుతాయి. అండ్ ఈ ప్రామిసెస్ గురించి ఇక్కడ మీరు టెన్షన్ అయితే పడద్దు. సో ఇప్పుడు మనం జావా స్క్రిప్ట్ ప్రోగ్రామర్ పాయింట్ ఆఫ్ వ్యూలో అయితే ఈ ప్రామిస్ గురించి అయితే తెలుసుకుందాం. సో ప్రామిస్ అనేది జావా స్క్రిప్ట్ లో ఉండే ఒక ఆబ్జెక్ట్ అనమాట. అండ్ ఈ ఆబ్జెక్ట్ ఏం చేస్తుంది? హ్యాండిల్స్ ఎసింక్రోనస్ ఆపరేషన్స్. సో ఇక్కడ ఎసింక్రోనస్ ఆపరేషన్స్ అంటే దీన్ని మనం ప్రీవియస్ లెసన్లో అయితే కవర్ చేసాం. సో ఎసింక్రోనస్ ఆపరేషన్స్ ని అదే విధంగా సింక్రోనస్ ఆపరేషన్స్ అంటే ఏంటి అని మన ప్రీవియస్ లెసన్స్ లో అయితే మనం కవర్ చేసాం. అండ్ ఇక్కడ మీరు టెన్షన్ కూడా పడద్దు. సో మళ్ళీ నేను సింక్రోనస్ ఆపరేషన్స్ అంటే ఏంటి, అదే విధంగా ఎసింక్రోనస్ ఆపరేషన్స్ అంటే ఏంటి అని ఒక సింపుల్ ఎగ్జాంపుల్ కూడా చెప్తా. సో ఫస్ట్ మనం సింక్రోనస్ అదే విధంగా ఎసింక్రోనస్ గురించి తెలుసుకున్న తర్వాత మనం జావా స్క్రిప్ట్ లో ఉండే ప్రామిస్ గురించి ఇంకా ప్రాక్టికల్ గా అయితే తెలుసుకుందాం. అండ్ ఇప్పుడు మనం సింపుల్ గా ఎండింగ్ లోకి వచ్చేసి స్టార్టింగ్ మనం సింక్రోనస్ ఆపరేషన్స్ గురించి అయితే తెలుసుకుందాం. సో సింక్రోనస్ అంటే ఏంటి? లైన్ బై లైన్ అనమాట. ఎగ్జాంపుల్ మనం లెట్ ఏ ఈక్వల్స్ టు 10 అని చెప్దాం. అండ్ కామాతో సెపరేట్ చేసి బి ఈక్వల్స్ టు 20 అని అయితే చెప్దాం. అండ్ కిందన మనం ఏకి బికి ఎడిషన్ అయితే చేద్దాం. ఎగ్జాంపుల్ మనం రిజల్ట్ అనే ఇంకో వేరియబుల్ని క్రియేట్ చేద్దాం. అండ్ సింపుల్గా మనం ఈక్వల్ టు ఆపరేటర్ యూజ్ చేసి ఏ ప్లస్ బి అని అయితే చెప్దాం. అండ్ ఇప్పుడు మనం ఏదైతే రిజల్ట్ని ఏ ప్లస్ బి చేసామో దాన్ని కన్సోల్ కూడా చేయాలి కాబట్టి కన్సోల్ డాట్ లాగ్లో మనం సింపుల్గా మన రిజల్ట్ని ప్రింట్ కూడా చేద్దాం. అండ్ మన ప్రీవియస్ లెసన్స్లో మనం ఏదైతే మనం జావా స్క్రిప్ట్లో ప్రోగ్రామ్స్ని రాస్తున్నామో ఈ ప్రోగ్రామ్స్ని మనం ఎగ్జిక్యూట్ చేయడానికి ఫస్ట్ మన ఫైల్ని లైవ్ చేసిన తర్వాత నెక్స్ట్ మనం కన్సోల్ని ఓపెన్ చేసి సింపుల్గా మనం కన్సోల్ అయితే చూసాం. కానీ ఈసారి మనం ఏం చేద్దామంటే ఈ 3 డాట్స్ మీద క్లిక్ చేసి టెర్మినల్ని ఓపెన్ చేద్దాం. అండ్ ఇప్పుడు మనకి రైట్ సైడ్ టెర్మినల్ అయితే ఓపెన్ అయింది. సో ఫస్ట్ మనం దీన్ని కొంచెం అడ్జస్ట్ అయితే చేసుకుందాం. అండ్ ఇప్పుడు మనం ఏదైతే ప్రోగ్రామ్ రాసామో దీన్ని మనం HTML ఫైల్ అయితే రాయలేదు. సో దీన్ని మనం 19 promises.js అనే ఫైల్లో అయితే రాసాం. అంటే మనం జావా స్క్రిప్ట్ ఫైల్లో ఈ పర్టికులర్ ప్రామిసెస్ గురించి ప్రాక్టికల్గా అయితే నేర్చుకోబోతున్నాం అనమాట. సో సింపుల్గా మనం కన్సోల్ అయితే ఓపెన్ చేసాం. అండ్ ఇక్కడ మీరు కన్సోల్లో మీరు ఏదైతే ఫోల్డర్ని ఓపెన్ చేశారో
ఆ ఫోల్డర్ను కూడా ఒకసారి మీరు చెక్ అయితే చేసుకోండి. సో ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే నాకు జావా స్క్రిప్ట్ అనే ఫోల్డర్ ఉంది అండ్ సింపుల్గా నా కన్సోల్లో కూడా ఇక్కడ జావా స్క్రిప్ట్ ప్యాత్ వరకు అయితే ఉంది. సో దీన్ని మనం ఓపెన్ చేసుకున్న తర్వాత ఈ పర్టికులర్ ఫైల్ మనం ఎగ్జిక్యూట్ చేయాలి అనుకునేటప్పుడు సింపుల్గా మనం నోట్ అదేవిధంగా మన ఫైల్ నేమ్ని ఇక్కడ మనం మెన్షన్ అయితే చేయాలి. ఎగ్జాంపుల్ 19 promises.js అని అయితే చెప్దాం. అండ్ ఇప్పుడు మనకి అవుట్పుట్లో 30 అనే అవుట్పుట్ని అయితే ఇచ్చింది. అండ్ ఇప్పుడు మనకి 30 అనే అవుట్పుట్ ఏ విధంగా వచ్చింది? సో ఒక్కొక్క లైన్ మనకి ఎగ్జిక్యూట్ అయిన తర్వాత ఈ పర్టికులర్ లైన్లో మనకి రిజల్ట్ అనే వేరియబుల్ కూడా ఇనిషియలైజ్ అయింది. నెక్స్ట్ మనం ప్రీవియస్గా ఇనిషియలైజ్ చేసుకున్న a+bకి సింపుల్గా ఎడిషన్ జరిగిన తర్వాత రిజల్ట్లో మనం దాన్ని స్టోర్ చేసాం. నెక్స్ట్ మనం కన్సోల్ అయితే ప్రింట్ చేసాం. అండ్ ఈ పర్టికులర్ థింగ్ మనకి ఏ విధంగా జరిగింది? సో లైన్ బై లైన్ అయితే జరిగింది. అంటే ఫస్ట్ మనకి a ఇనిషియలైజ్ అయ్యింది, నెక్స్ట్ మనకి b ఇనిషియలైజ్ అయ్యింది, నెక్స్ట్ మనకి రిజల్ట్లో స్టోర్ అయ్యింది, ఆ నెక్స్ట్ మనం కన్సోల్ అయితే చేసాం. సో ఈ విధంగా మనం console.log అనే లైన్ ఉంది కదా, సో దీన్ని మనం ఇక్కడ నుంచి అయితే కట్ చేసేద్దాం. అండ్ ఇప్పుడు మనం b కింద దీన్ని పెట్టినట్లయితే అండ్ సింపుల్గా ఫైల్ని సేవ్ చేద్దాం. అండ్ ఇప్పుడు మనం మళ్ళీ ఫైల్ని ఎగ్జిక్యూట్ అయితే చేద్దాం. అండ్ ఇప్పుడు మనం కన్సోల్లో చూసినట్లయితే మనకి రిఫరెన్స్ ఎర్రర్ని అయితే ఇచ్చింది. ఈవెన్ మనకి ఎర్రర్ ఎక్కడ వచ్చిందో ఇక్కడ కూడా చూపించింది. సో ఈ విధంగా మనకి జావా స్క్రిప్ట్లో బై డిఫాల్ట్గా మనకి ఆపరేషన్స్ అనేవి సింక్రోనస్గానే జరుగుతాయి అన్నమాట. అండ్ ఇప్పుడు మనకి సింక్రోనస్ ఆపరేషన్స్ అంటే ఏంటి అని ఒక ఐడియా అయితే వచ్చింది. అండ్ ఇప్పుడు మనం ఎసింక్రోనస్ ఆపరేషన్స్ అంటే ఏంటి అనే దాని గురించి కూడా నేర్చుకుందాం. ఎందుకంటే జావా స్క్రిప్ట్ ఆబ్జెక్ట్ మనకి అంటే ఈ పర్టికులర్ ప్రామిస్ మనం యూజ్ చేయాలి అనుకుంటే మనకి ఆ పర్టికులర్ ఆబ్జెక్ట్ ఓన్లీ ఎసింక్రోనస్ ఆపరేషన్స్ని మాత్రమే హ్యాండిల్ అయితే చేయగలదు. అండ్ ఇది మనకి ఇంపార్టెంట్ కాబట్టి అండ్ ఇప్పుడు మనం ఎసింక్రోనస్ ఆపరేషన్స్ గురించి కూడా అయితే నేర్చుకుందాం. సో ఫస్ట్ మనం దీన్ని ఇక్కడ నుంచి కమెంట్ చేసుకుందాం అండ్ సింపుల్గా ఫైల్ని సేవ్ చేసి సో ఫస్ట్ మనం కన్సోల్ కూడా ఇక్కడ నుంచి క్లియర్ చేసేద్దాం. సో సింపుల్గా మనం ఎండింగ్లో క్లియర్ అనే కమెంట్ కూడా యూజ్ చేయొచ్చు. సో మన కన్సోల్ అయితే క్లియర్ అయిపోయింది. అండ్ ఇప్పుడు మనం ఎసింక్రోనస్ ఆపరేషన్ కూడా పెర్ఫామ్ చేయాలి అనుకునేటప్పుడు సో ఫస్ట్ మనం సెట్ టైమ్అవుట్ అనే ఒక ఫంక్షన్ అయితే కాల్ చేయాలి. సో దీన్ని కూడా మనం ప్రీవియస్గా అయితే నేర్చుకున్నాం. ఎప్పుడు అడ్వాన్స్డ్ ఫంక్షన్స్ అనే లెసన్స్లో అనమాట. సో సెట్ టైమ్అవుట్ అనేది ఒక ఇన్బిల్ట్ ఫంక్షన్ అనమాట. సో దాన్ని మనం స్టార్టింగ్ అయితే యూజ్ చేద్దాం. సో సింపుల్గా మనం సెట్ టైమ్అవుట్ అని చెప్దాం. అండ్ ఓపెన్ అండ్ క్లోజ్ బ్రాసెస్ని యూజ్ చేసినట్లయితే దీన్ని మనం యూజ్ చేసుకుంటున్నామని జావా స్క్రిప్ట్కి అయితే చెప్తున్నాం. అండ్ ఈ సెట్ టైమ్అవుట్లో మనం ఇంకో థింగ్ని కూడా గుర్తుపెట్టుకోవాలి. అండ్ ఈ సెట్ టైమ్అవుట్లో మనం ఏం పెట్టాలి? ఒక కాల్ బ్యాక్ ఫంక్షన్ అయితే పెట్టాలన్నమాట. ఎగ్జాంపుల్ మనం సింపుల్గా ఓపెన్ అండ్ క్లోజ్ బ్రాసెస్ని యూజ్ చేద్దాం. అండ్ ఈక్వల్ టు ఆపరేటర్ యూజ్ చేసి గ్రేటర్ దెన్ ఆపరేటర్ని యూజ్ చేసి ఫ్లవర్ బ్రాకెట్స్ని ఓపెన్ అండ్ క్లోజ్ అయితే చేద్దాం. అండ్ ఇప్పుడు మనం సెట్ టైమ్అవుట్ అనే ఫంక్షన్ని సింపుల్గా యూజ్ చేసుకున్నాం. అండ్ లోన మనం సింపుల్గా యారా ఫంక్షన్ని కాల్ బ్యాక్ ఫంక్షన్ లెక్క అయితే పంపించాం. అండ్ సెట్ టైమ్అవుట్లో టోటల్గా మనం ఎన్ని పారామీటర్స్ని పెట్టాలి? 2 అనమాట. సో దాంట్లో మనం ఫస్ట్ పారామీటర్ని అయితే పెట్టేసాం విచ్ ఈస్ మన యారో ఫంక్షన్ అనమాట, అంటే కాల్ బ్యాక్ ఫంక్షన్. సో నెక్స్ట్ మనం కాల్ బ్యాక్ ఫంక్షన్ని కామాతో సెపరేట్ చేసి నెక్స్ట్ మనం టైంని కూడా పెట్టాలి. ఎగ్జాంపుల్ మనం 1000 అని చెప్పినట్లయితే మనం 1 సెకండ్ తర్వాత ఈ ప్రోగ్రామ్ని ఎగ్జిక్యూట్ చేయాలని అయితే అనుకుంటున్నాం అనమాట. ఒకవేళ మనం 3000 అని చెప్పినట్లయితే మనం 3 సెకండ్స్ తర్వాత ఈ కాల్ బ్యాక్ ఫంక్షన్ని ఎగ్జిక్యూట్ చేయాలని అనుకుంటున్నాం అనమాట. సో సింపుల్గా ఇప్పుడు మనం కాల్ బ్యాక్ ఫంక్షన్లో ఏం పెడదామంటే console.log దీంట్లో మనం సింగిల్ కోట్స్ని యూజ్ చేసి ఇక్కడ మనం హెలో అని అయితే చెప్దాం అండ్ సెమీకోలన్తో ఎండ్ చేద్దాం. అండ్ సింపుల్గా ఫైల్ని సేవ్ చేద్దాం. అండ్ ఇప్పుడు మనం ఈ పర్టికులర్ ఫైల్ని ఎగ్జిక్యూట్ కూడా చేద్దాం. సో ఫైల్ని ఎగ్జిక్యూట్ చేయడానికి నోడ్ అదేవిధంగా 19 promises.js అని అయితే చెప్పాలి. సింపుల్గా ఎంటర్ మీద అయితే క్లిక్ చేద్దాం. సో మనకి వెంటనే ప్రోగ్రామ్ అయితే ఎగ్జిక్యూట్ అవ్వట్లేదు. సో ఇక్కడ మీరు దీన్ని గమనించాలన్నమాట. సో మనకి 3 సెకండ్స్ టైం తీసుకున్న తర్వాత మనకి హెలో అని అయితే ప్రింట్ అయింది. సో ఇక్కడ మనకి ఎసింక్రోనస్గా ఏ విధంగా జరిగింది? సో ఇక్కడ మనకు ఒక డౌట్ అయితే ఉంది. సో దీన్ని మనం ఎసింక్రోనస్గా జరిగింది అని ప్రూవ్ చేయడానికి ఈ పర్టికులర్ సెట్ టైమ్అవుట్ అనే ఫంక్షన్ కిందన మనం console.log యూజ్ చేద్దాం. అండ్ సింగిల్ క్వాట్స్లో మనం hello2 అని అయితే పెడదాం. అండ్ సింపుల్గా ఫైల్ని సేవ్ చేద్దాం. అండ్ ఇక్కడ మీరు జాగ్రత్తగా కూడా గమనియండి. సో ఫస్ట్ మనం సెట్ టైమ్అవుట్ అనే ఫంక్షన్ యూజ్ చేసాం. నెక్స్ట్ మనం console.logని యూజ్ చేసి దీంట్లో మనం hello2 అనే స్ట్రింగ్ని అయితే పెట్టాం. అండ్ ఫైల్ని సేవ్ చేసిన తర్వాత మళ్ళీ మనం సింపుల్గా టాప్ యారో మీద క్లిక్ చేసినట్లయితే మనం ఏదైతే ప్రీవియస్గా యూజ్ చేసామో కమాండ్ వస్తుంది.
అండ్ ఎంటర్ మీద క్లిక్ చేసిన వెంటనే మీరు కన్సోల్ అయితే చూడొచ్చు. సో ఫస్ట్ మనకి ఏది ఎగ్జిక్యూట్ అయింది? సో ఫస్ట్ మనకి ఈ బాటంలో ఉండే ఈ పర్టికులర్ లైన్ అయితే ఎగ్జిక్యూట్ అయింది. సో దీన్నే మనం ఎసింక్రోనస్ ఆపరేషన్స్ అని అయితే చెప్పొచ్చు. సో టాప్లో మనకి ఈ పర్టికులర్ లైన్ ఆఫ్ కోడ్ ఉన్నా సరే ఇక్కడ మనం టైంని 3 సెకండ్స్ అని చెప్పాం కాబట్టి ఈ 3 సెకండ్స్ వరకు మనకి ఈ ఫంక్షన్ ఎగ్జిక్యూట్ అవ్వకుండా ఆగినప్పటికీ మనకి బాటంలో ఉండే వాటిని ఎగ్జిక్యూట్ అవ్వడానికి ఛాన్స్ అయితే ఇస్తాయి అన్నమాట. సో వీటినే మనం సింపుల్గా ఎసింక్రోనస్ ఆపరేషన్స్ అని అయితే చెప్పొచ్చు. అంటే మనం ఏదైతే టైం ఇచ్చామో ఈ టైం వరకు మనకి ఈ కన్సోల్.లాగ్ వెయిట్ చేయకుండా ఫస్ట్ ఇది మనకి ఎగ్జిక్యూట్ అయింది. సో దట్ మనకి కన్సోల్లో హెలో 2 అని ప్రింట్ అయింది. అండ్ ఎప్పుడైతే మనకి 3 సెకండ్స్ టైం అయిపోద్దో అప్పుడు మనం సెట్ టైం అవుట్లో ఏదైతే కాల్ బ్యాక్ ఫంక్షన్ పెట్టామో ఈ కాల్ బ్యాక్ ఫంక్షన్ మనకి ఎగ్జిక్యూట్ అయింది. అండ్ బాటంలో మనం హెలోని కూడా చూడొచ్చు. అండ్ ఇప్పుడు మనకి ఎసింక్రోనస్ ఆపరేషన్స్ అంటే ఏంటి అని ఒక మంచి ఐడియా అయితే వచ్చింది. అండ్ ఇప్పుడు మనకి సింక్రోనస్ అదేవిధంగా ఎసింక్రోనస్ ఆపరేషన్స్ అంటే ఏంటి అని ఒక మంచి ఐడియా అయితే వచ్చింది. అండ్ ఇప్పుడు మనం ఎసింక్రోనస్ ఆపరేషన్స్ గురించి కూడా నేర్చుకున్నాం కాబట్టి సింపుల్గా ఇప్పుడు మనం ప్రామిసెస్ గురించి నేర్చుకోవడం అయితే స్టార్ట్ చేయొచ్చు. కానీ ఇక్కడ కూడా మనం ఒక సింపుల్ టాస్క్ని అయితే పెర్ఫామ్ చేద్దాం. సో డైరెక్ట్గా మనం ప్రామిసెస్ గురించి నేర్చుకున్నట్లయితే మీరైతే ఖచ్చితంగా కన్ఫ్యూజ్ అవుతారు. అండ్ ఈ కన్ఫ్యూజన్ మీకు పెట్టకుండా నేను అంతే సింపుల్గా మీకు ఫంక్షన్స్ని అదేవిధంగా ఎసింక్రోనస్ ఆపరేషన్స్ అయినా సో ఇక్కడ మనం సెట్ టైమ్అవుట్ అనే ఫంక్షన్ యూజ్ చేసాం కదా, దీంతో మనం ఒక టాస్క్ని అయితే పెర్ఫామ్ చేద్దాం. అండ్ సేమ్ టాస్క్ని మనం ఏ విధంగా ఎసింక్రోనస్ ఆపరేషన్ అయినా ఈ సెట్ టైమ్అవుట్ అదేవిధంగా నార్మల్గా మనం ప్రీవియస్గా నేర్చుకున్న ఫంక్షన్స్ని యూజ్ చేసి ఈ టాస్క్ని పెర్ఫామ్ చేసిన తర్వాత సో ఎగ్జాక్ట్ టాస్క్ని మనం సింపుల్గా ప్రామిసెస్తో కూడా పెర్ఫామ్ అయితే చేద్దాం. అది కూడా సింపుల్ మోడిఫికేషన్స్ని చేసి సో దట్ మీరు ప్రామిసెస్ గురించి ఇంకా సింపుల్గా అయితే అర్థం చేసుకుంటారు. సో సింపుల్గా మనం వీటిని ఇక్కడ నుంచి రిమూవ్ అయితే చేసేద్దాం. సో రిమూవ్ ఇట్. అండ్ ఇప్పుడు మనకి ఎక్కడ ఏవైతే ఉన్నాయో వీటిని అయితే మీరు పట్టించుకోకండి. సో వీటి గురించి కూడా మనం ప్రాక్టికల్గా అయితే నేర్చుకుందాం. సో స్టార్టింగ్ మనం పట్టించుకోవాల్సింది ఏదైనా ఉందా అంటే బాటంలో ఉండే ఈ పర్టికులర్ ఎగ్జాంపుల్ ఫ్లో అనమాట. అండ్ ఇప్పుడు మనం టోటల్గా 3 ఫంక్షన్స్ని అయితే క్రియేట్ చేయబోతున్నాం. ఒక ఫంక్షన్ నేమ్ వచ్చేసి ప్రిపేర్ ఫుడ్ అనమాట, సెకండ్ ఫంక్షన్ నేమ్ వచ్చేసి ఈట్ ఫుడ్ అనమాట, అండ్ థర్డ్ ఫంక్షన్ నేమ్ వచ్చేసి గో టు స్కూల్ అనమాట. సో వీటిని అయితే మనం స్టార్టింగ్ అయితే క్రియేట్ చేసేద్దాం. సో సింపుల్గా మనం స్టార్టింగ్ ఫంక్షన్ అనే కీవర్డ్ యూజ్ చేద్దాం. అండ్ నెక్స్ట్ మనం ప్రిపేర్ ఫుడ్ అనే నేమ్ని యూజ్ చేసి ఓపెన్ అండ్ క్లోజ్ బ్రాసెస్ యూజ్ చేసి ఫ్లవర్ బ్రాకెట్స్ని కూడా ఓపెన్ అండ్ క్లోజ్ అయితే చేద్దాం. అండ్ వీటిని ఇప్పుడు మనం ఎగ్జాక్ట్గా కాపీ చేసుకొని బాటంలో మనం 2 టైమ్స్ అయితే రిపీట్ చేద్దాం. అండ్ సెకండ్ ఫంక్షన్ నేమ్ ఏంటి? సో సెకండ్ ఫంక్షన్ నేమ్ వచ్చేసి ఈట్ ఫుడ్ అండ్ థర్డ్ ఫంక్షన్ నేమ్ వచ్చేసి గో టు స్కూల్. అండ్ ఇప్పుడు మనం టోటల్గా 3 ఫంక్షన్స్ని అయితే క్రియేట్ చేసాం. అండ్ ఫస్ట్ ఫంక్షన్లో మనం సింపుల్గా ఫ్లవర్ బ్రాకెట్స్ మనకి ఏవైతే ఉన్నాయో వీటిలో మనం స్టార్టింగ్ సెట్ టైమ్అవుట్ అనే ఫంక్షన్ యూజ్ చేద్దాం. సో దట్ మనం ఏదైతే ఫంక్షన్ని క్రియేట్ చేసామో ఈ ఫంక్షన్ మనం స్టార్టింగ్ ఎసింక్రోనస్ ఆపరేషన్గా అయితే చేంజ్ చేస్తున్నట్లు అనమాట. సో సెట్ టైమ్అవుట్లో మనం సింపుల్గా ఓపెన్ అండ్ క్లోజ్ బ్రాసెస్ యూజ్ చేద్దాం అండ్ సెమీకోలన్ అయితే ఎండ్ చేద్దాం. అండ్ సెట్ టైమ్అవుట్ అనే ఈ పర్టికులర్ ఫంక్షన్లో మనం ఎన్ని పారామీటర్స్ని పెట్టాలి? 2 అనమాట. సో ఫస్ట్ ఇది మన కాల్ బ్యాక్ ఫంక్షన్ కాబట్టి ఓపెన్ అండ్ క్లోజ్ బ్రాసెస్ యూజ్ చేసి ఈక్వల్ టు గ్రేటర్ దెన్ అదేవిధంగా ఫ్లవర్ బ్రాకెట్స్ని కూడా ఓపెన్ అండ్ క్లోజ్ అయితే చేద్దాం. అండ్ ఎండింగ్లో కామాతో సెపరేట్ చేసి మనం ఫుడ్ని ప్రిపేర్ చేయడానికి మనకి ఎంత టైం పడుతుంది? సో ప్రిపేర్ ఫుడ్ అనే ఫంక్షన్ మనకి ఎగ్జిక్యూట్ అవ్వడానికి ఎంత టైం అయితే పడుతుందో ఆ టైంని ఇప్పుడు మనం ఇక్కడైతే మెన్షన్ చేయబోతున్నాం. ఎగ్జాంపుల్ మనం ఒక 3000 మిల్లీ సెకండ్స్ని అయితే చెప్దాం. అంటే మనకి 3 సెకండ్స్కి ఈక్వల్ అనమాట. అండ్ ఇప్పుడు మనం ఈ పర్టికులర్ సెట్ టైమ్అవుట్ అనే ఫంక్షన్లో సింపుల్గా కన్సోల్.లాగ్ యూజ్ చేసి దీంట్లో మనం సింపుల్గా ఫుడ్ ఈజ్ ప్రిపేర్డ్ అంటే ఎప్పుడైతే మనం ఈ పర్టికులర్ ఫంక్షన్ ఎగ్జిక్యూట్ చేస్తామో అప్పుడు మనకి సెట్ టైమ్అవుట్ అయితే ఎగ్జిక్యూట్ అవుతుంది. అండ్ దీంట్లో మనం 3 సెకండ్స్ తర్వాత ఈ పర్టికులర్ కాల్ బ్యాక్ ఫంక్షన్ ఎగ్జిక్యూట్ అయితే చేయాలనుకుంటున్నాం. అంటే మనకి 3 సెకండ్స్ అయిన తర్వాత సింపుల్గా కన్సోల్.లాగ్లో మనకి ఫుడ్ ఈజ్ ప్రిపేర్డ్ అనే మెసేజ్ అయితే కనిపిస్తుంది అనమాట. అండ్ సింపుల్గా ఇప్పుడు మనం ఫస్ట్ ఫంక్షన్ అయితే క్రియేట్ చేసేస్తాం. అండ్ దీన్నే ఇప్పుడు మనం ఇక్కడ నుంచి కాపీ చేసుకుందాం అండ్ ఈట్ ఫుడ్ అనే ఈ పర్టికులర్ ఫంక్షన్లో కూడా పేస్ట్ చేద్దాం. అండ్ ఇప్పుడు మనం ఈట్ ఫుడ్ కాబట్టి ఫుడ్ తినడానికి మనకి ఎంతసేపు పడుతుంది? సో ఫుడ్ తినడానికి మనకి ఎగ్జాంపుల్ కోసం 2 సెకండ్స్ని అయితే పెట్టుకుందాం. అండ్ ఇప్పుడు మనం ఫుడ్ తినేసిన తర్వాత మనం ఫుడ్ తినేసామనే మెసేజ్ని కూడా చూపించాలి కాబట్టి ఇక్కడ మనం సింపుల్గా ఫుడ్ ఈజ్
E10 అనే మెసేజ్ని అయితే చూపిద్దాం. అండ్ నెక్స్ట్ మనం దీన్ని ఇక్కడ నుంచి మళ్ళీ కాపీ చేసుకొని మన లాస్ట్ ఫంక్షన్లో కూడా దీన్ని మనం పేస్ట్ చేద్దాం. అండ్ మనం ఫుడ్ కూడా తినేసిన తర్వాత మన స్కూల్కి అయితే వెళ్ళిపోవాలి. సో సింపుల్గా మనం స్కూల్కి వెళ్ళడానికి ఎగ్జాంపుల్ మనకి 1.5 సెకండ్స్ అయితే పట్టచ్చు. సో సింపుల్గా మనం 1500 మిల్లీ సెకండ్స్ అని అయితే చెప్దాం. అండ్ మనం స్కూల్కి వెళ్ళిపోయిన తర్వాత స్కూల్కి వెళ్ళిపోయామనే మెసేజ్ని కూడా పెట్టాలి కాబట్టి వెంట్ టు స్కూల్ అనే మెసేజ్ని అయితే ప్రింట్ చేద్దాం. అండ్ సక్సెస్ఫుల్గా మనం 3 ఫంక్షన్స్ని అయితే క్రియేట్ చేసాం. అండ్ ఈ 3 ఫంక్షన్స్ని మనం ఒక దీని తర్వాత ఇంకో దీన్ని అయితే ఎగ్జిక్యూట్ చేయాలి. అంటే ఫస్ట్ మనం ఈ పర్టికులర్ ఫంక్షన్ ఎగ్జిక్యూట్ చేసిన తర్వాత నెక్స్ట్ మనం ఈ ఫంక్షన్ ఎగ్జిక్యూట్ చేయాలి. అండ్ దీని ఎగ్జిక్యూషన్ కూడా మనకి కంప్లీట్ అయిన తర్వాత నెక్స్ట్ మనం ఈ ఫంక్షన్ అయితే ఎగ్జిక్యూట్ చేయాలి. సో దీన్ని మనం ఏ విధంగా చేయొచ్చు? సో దీనికోసం మీరు ఏ విధంగా ఆలోచించారో ఫస్ట్ మనం ఆ విధంగా అయితే చేద్దాం. సో ఫస్ట్ మనం సింపుల్గా ప్రిపేర్ ఫుడ్ అనే ఈ ఫంక్షన్ని కాల్ చేద్దాం. అండ్ నెక్స్ట్ మనం ఈట్ ఫుడ్ అనే ఈ పర్టికులర్ ఫంక్షన్ని కాల్ చేద్దాం. అండ్ నెక్స్ట్ మనం గో టు స్కూల్ అనే ఈ ఫంక్షన్ కూడా కాల్ చేద్దాం. అండ్ సింపుల్గా ఫైల్ని సేవ్ చేద్దాం. అండ్ ఇప్పుడు మనం ఫైల్ని ఎగ్జిక్యూట్ చేయడానికి కన్సోల్లో సింపుల్గా మనం మన ఫైల్ని ఎగ్జిక్యూట్ కూడా చేద్దాం. సో ఫస్ట్ మనకి వెంట్ టు స్కూల్ వచ్చింది. అంటే స్టార్టింగ్ మనకి ఇది ఎగ్జిక్యూషన్ అయితే అయ్యింది. అండ్ దాని నెక్స్ట్ మనకి ఫుడ్ ఈజ్ ఈటెన్ అనే మెసేజ్ వచ్చింది. అంటే దాని నెక్స్ట్ మనకి ఈ పర్టికులర్ ఫంక్షన్ అయితే ఎగ్జిక్యూట్ అయ్యింది. అండ్ దాని నెక్స్ట్ మనకి ఫుడ్ ఈజ్ ప్రిపేర్డ్ అని లాస్ట్లో మనకి మన ఫుడ్ ప్రిపరేషన్ మెసేజ్ అయితే వచ్చింది. సో ఇక్కడ మీరు దీన్ని అయితే గమనించాలన్నమాట. సో మనం ఏవైతే ఫంక్షన్స్ని క్రియేట్ చేసామో ఈ ఫంక్షన్స్ని మనం ఎసింక్రోనస్ ఫంక్షన్స్గా చేంజ్ చేయడానికి ఈచ్ ఫంక్షన్లో మనం సెట్ టైమ్అవుట్ అనే ఫంక్షన్ అయితే యూజ్ చేసాం. సో సెట్ టైమ్అవుట్ గురించి మనం ప్రీవియస్గా కూడా చూసాం. అంటే ఎప్పుడైతే మనం సెట్ టైమ్అవుట్ అనే ఫంక్షన్ని యూజ్ చేస్తామో దాని బాటంలో ఉండే ఫంక్షన్స్ గురించి ఆర్ కోడ్ గురించి అదైతే పట్టించుకోదనమాట. సో ఎప్పుడైతే మనం దీంట్లో టైంని పెడతామో ఆ టైం అయిపోయిన తర్వాత మనకి ఆ పర్టికులర్ ఫంక్షన్ అయితే ఎగ్జిక్యూట్ అవుతుంది. అది కూడా మనం కాల్ బ్యాక్గా పంపిస్తామో ఆ పర్టికులర్ కాల్ బ్యాక్ ఫంక్షన్ అనమాట. సో ఈ విధంగా మనం ఎగ్జిక్యూషన్ ఒక దీని తర్వాత ఒకటి చేయాలనుకుంటే మనకి ఈ విధంగా అయితే అవుట్పుట్ వచ్చింది. సో దీన్ని ఇప్పుడు మనం ఏ విధంగా రిజాల్వ్ చేస్తాం? సో రిజాల్వ్ చేయడానికి కూడా మనకి ఇంకో టాపిక్ అయితే ఉందన్నమాట. అండ్ ఆ పర్టికులర్ టాపిక్ వచ్చేసి నెస్టెడ్ కాల్ బ్యాక్ అనమాట. సో ఈ నెస్టెడ్ కాల్ బ్యాక్ కూడా మనకి అంతే సింపుల్గా అయితే ఉంటుంది. అండ్ దీన్ని కూడా ఇప్పుడు మనం ప్రాక్టికల్గా అయితే నేర్చుకుందాం. సో సింపుల్గా మనం ఎండింగ్లో ఈ పర్టికులర్ కాల్ బ్యాక్స్ని ఇక్కడ నుంచి రిమూవ్ అయితే చేద్దాం. అండ్ ఇప్పుడు మనం ఈచ్ ఫంక్షన్కి ఒక పారామీటర్ని అయితే పెడదాం అనమాట. ఎగ్జాంపుల్ మనం ప్రిపేర్ ఫుడ్కి నెక్స్ట్ అని ఒక పారామీటర్ని పెడదాం. అండ్ ఈట్ ఫుడ్కి కూడా మనం నెక్స్ట్ అని ఇంకో పారామీటర్ని అయితే పెడదాం. అండ్ వీటిని మనం ఎందుకు పెడుతున్నాం? సో వీటిని మనం ఎందుకు పెడుతున్నామో మీకు అంతే సింపుల్గా అయితే అర్థమవుతుంది. సో దీని గురించి కూడా మీరు వరీ అయితే అవ్వద్దు. అండ్ ఇప్పుడు మనం ఈచ్ ఫంక్షన్ని నెస్టెడ్ కాల్ బ్యాక్ టెక్నిక్ యూజ్ చేసి కాల్ అయితే చేద్దాం. సో సింపుల్గా ఇప్పుడు మనం ఎండింగ్లో మన స్టార్టింగ్ ఫంక్షన్ వచ్చేసి ప్రిపేర్ ఫుడ్ కాబట్టి దీని నేమ్ని ఇక్కడ మనం యూజ్ చేద్దాం. సో ఫస్ట్ మనం ప్రిపేర్ ఫుడ్ అనే ఈ ఫంక్షన్ని కాల్ చేయాలి. అండ్ నెక్స్ట్ మనం ఏదైతే ఇక్కడ నెక్స్ట్ అనే పారామీటర్ని పెట్టామో ఈ పర్టికులర్ పారామీటర్లోకి మన ఫంక్షన్ కాల్ నుంచి మనం వాల్యూని అయితే పంపించవచ్చు. సో వాల్యూని మనం ఏది పంపిస్తాం? సో మనం వాల్యూని దేన్నైనా పంపించవచ్చు. సో ఫంక్షన్ కూడా మనకు ఒక వాల్యూయే కాబట్టి సింపుల్గా మనం ఒక యారో ఫంక్షన్ అయితే పంపిద్దాం అనమాట. సో యారో ఫంక్షన్ అనేది మన కాల్ బ్యాక్ ఫంక్షన్ అనమాట. ఎప్పుడైతే మనం ఒక ఫంక్షన్ ఇన్సైడ్ ఇంకో ఫంక్షన్ని పంపిస్తామో అప్పుడు. సో ఏదైతే మనం యారో ఫంక్షన్ని పంపిస్తున్నామో ఈ పర్టికులర్ యారో ఫంక్షన్ మనకి నెక్స్ట్ అనే ఈ పారామీటర్లో స్టోర్ అయితే అయ్యింది. అండ్ ఇప్పుడు మనం దీంట్లో సింపుల్గా మన ఈట్ ఫుడ్ అనే ఈ పర్టికులర్ ఫంక్షన్ ఉంది కాబట్టి దీన్ని అయితే కాల్ చేద్దాం. సో సింపుల్గా మనం ఈట్ ఫుడ్ అనే నేమ్ని యూజ్ చేసి ఓపెన్ అండ్ క్లోజ్ బ్రాసెస్ సెమీకోలన్తో ఎండ్ చేద్దాం. అండ్ ఇప్పుడు మనం ఈ పర్టికులర్ ఫంక్షన్ ఎగ్జిక్యూట్ చేయాలనుకుంటే ఏ విధంగా చేస్తాం? సో జస్ట్ మనం ఇక్కడ ఫంక్షన్ని కాల్ మాత్రమే చేసాం. అండ్ ఏదైతే మనం ఈ పర్టికులర్ కాల్ బ్యాక్ ఫంక్షన్ని దీంట్లో పెట్టామో ఈ కాల్ బ్యాక్ ఫంక్షన్కి ఒక వాల్యూ రావాలి అనుకుంటే ఈ పర్టికులర్ నెక్స్ట్ అనే వేరియబుల్ని మనం ఈ పర్టికులర్ console.log కింద కూడా మనం కాల్ అయితే చేయాలి. సో సింపుల్గా ఇప్పుడు మనం దీని కింద నెక్స్ట్ అని చెప్పి ఓపెన్ అండ్ క్లోజ్ బ్రాసెస్ యూజ్ చేసి సెమీకోలన్ అయితే ఎండ్ చేద్దాం. అండ్ ఇప్పుడు మనం దీన్ని ఎందుకు యూజ్ చేసామో కూడా చూద్దాం. సో ఫస్ట్ మనం ప్రిపేర్ ఫుడ్ అనే మన ఫంక్షన్ని కాల్ చేసాం విచ్ ఈజ్ మనకి ఈ పర్టికులర్ ఫంక్షన్ అనమాట. అండ్ ఈ పర్టికులర్ ఫంక్షన్లో మనం
నెక్స్ట్ అనే ఒక పారామీటర్ని పెట్టాం అండ్ ఈ పారామీటర్కి మనం ఎటువంటి వాల్యూనైనా పంపించవచ్చు. సో ఎగ్జాంపుల్ కోసం మనం ఒక యారో ఫంక్షన్ పంపించాం, ఎందుకంటే ఫంక్షన్ కూడా మనకి ఒక వాల్యూ కాబట్టి. అండ్ ఈ పర్టికులర్ ఫంక్షన్లో మనం ఈట్ ఫుడ్ అనే ఇంకో ఫంక్షన్ కూడా కాల్ చేసాం. అండ్ ఎప్పుడైతే మనం ఈ కాల్ బ్యాక్ ఫంక్షన్ పెట్టామో ఈ కాల్ బ్యాక్ ఫంక్షన్ మనకి నెక్స్ట్ అనే పారామీటర్లో స్టోర్ అయ్యింది. అండ్ మనం పంపించిన ఆ పర్టికులర్ కాల్ బ్యాక్ ఫంక్షన్ మనకి ఒక ఫంక్షన్ కాబట్టి ఈ నెక్స్ట్ పక్కన మనం సింపుల్గా ఓపెన్ అండ్ క్లోజ్ బ్రాసెస్ని అయితే యూజ్ చేసాం అనమాట. అంటే ఫస్ట్ మనకి సెట్ టైమ్ అవుట్లో ఈ పర్టికులర్ కాల్ బ్యాక్ ఫంక్షన్ ఎగ్జిక్యూట్ అవుతుంది. ఎప్పుడు 3 seconds టైం తర్వాత. సో ఫస్ట్ మనకి ఫుడ్ ఈజ్ ప్రిపేర్డ్ అనే మెసేజ్ మన కన్సోల్లో ప్రింట్ అయిన తర్వాత నెక్స్ట్ మనం మన నెక్స్ట్ ఫంక్షన్ని కాల్ అయితే చేస్తున్నాం అనమాట. ఆ నెక్స్ట్ ఫంక్షన్ ఏంటి? ఈట్ ఫుడ్ అనే ఈ పర్టికులర్ ఫంక్షన్. సో ఏ విధంగా మనం ఫస్ట్ ఫంక్షన్ని మాడిఫై చేసామో అదే విధంగా మనం ఈ 2 ఫంక్షన్స్ని కూడా చేంజ్ అయితే చేద్దాం. సో సింపుల్గా ఇప్పుడు మనం దీని ఎండింగ్లో కూడా నెక్స్ట్ అని చేద్దాం. అండ్ నెక్స్ట్లో మనం యారో ఫంక్షన్ని పంపిస్తున్నాం కాబట్టి ఓపెన్ అండ్ క్లోజ్ బ్రాసెస్ అదేవిధంగా సెమీకోలన్ అయితే ఎండ్ చేద్దాం. అండ్ ఇప్పుడు మనం ఈట్ ఫుడ్లో కూడా దీనికి కూడా నెక్స్ట్ అనే పారామీటర్ యూజ్ చేసాం కాబట్టి ఇక్కడ కూడా మనం ఒక యారో ఫంక్షన్ పెడదాం. అండ్ దీంట్లో మనం గో టు స్కూల్ అనే ఈ ఫంక్షన్ అయితే కాల్ చేద్దాం. సో గో టు స్కూల్. అండ్ గో టు స్కూల్కి మనం ఎటువంటి పారామీటర్ని అయితే పెట్టలేదు. సో సింపుల్గా మనం సెమీకోలన్తో ఎండ్ చేద్దాం. అండ్ సింపుల్గా ఫైల్ని సేవ్ చేసి మన ఫైల్ని మనం ఎగ్జిక్యూట్ కూడా చేద్దాం. సో సింపుల్గా ఇప్పుడు మనం ఫైల్ని ఎగ్జిక్యూట్ అయితే చేద్దాం. సో ఫస్ట్ మనకి ఫుడ్ ఈజ్ ప్రిపేర్డ్ అనే మెసేజ్ వచ్చింది. నెక్స్ట్ మనకి ఫుడ్ ఈజ్ ఈటెన్ అనే మెసేజ్ వచ్చింది. నెక్స్ట్ మనకి వెంట్ టు స్కూల్ అనే మెసేజ్ అయితే వచ్చింది. సో ప్రీవియస్గా మనం చూసినట్లయితే మనకి ఈ విధంగా అయితే జరిగింది. ఎందుకంటే మనం లాస్ట్ ఫంక్షన్లో తక్కువ టైంని పెట్టాం కాబట్టి ఇది కూడా ఒక ఎసింక్రోనస్ ఫంక్షన్ కాబట్టి ఫస్ట్ మనకి ఇది ఎగ్జిక్యూషన్ అయింది, నెక్స్ట్ మనకి సెకండ్ ఎగ్జిక్యూషన్ అయింది, ఆ నెక్స్ట్ మనకి ఫస్ట్ అయితే ఎగ్జిక్యూషన్ అయింది. కానీ ఈసారి మనం ఏం చేస్తాం? సో సింపుల్గా మనం నెస్టెడ్ కాల్ బ్యాక్ అనే టెక్నిక్ని యూజ్ చేసి ఈచ్ టైం మనం ఫస్ట్ ఫంక్షన్ని కాల్ చేసి దాని ఎగ్జిక్యూషన్ అయిన తర్వాత నెక్స్ట్ ఫంక్షన్ ఎగ్జిక్యూట్ చేసాం. అండ్ దాని ఎగ్జిక్యూషన్ అయిన తర్వాత నెక్స్ట్ మనం మన ఫైనల్ ఫంక్షన్ కూడా కాల్ అయితే చేసాం. సో ఈ విధంగా మనం ఒక ఎగ్జాంపుల్ అయితే చూసాం. సో ఇప్పుడు మనం ఏదైతే చూసామో దీన్నే ఇప్పుడు మనం ప్రాక్టికల్గా ఈ ప్రామిసెస్ని యూజ్ చేసి కూడా చేయబోతున్నాం అనమాట. సో దానికంటే ముందు మీకు ప్రామిస్ అంటే ఏంటి అని ఒక ఐడియా అయితే కావాలి. సో ప్రామిస్ అనేది జావా స్క్రిప్ట్లో ఒక ఆబ్జెక్ట్ అనమాట. అండ్ ఈ ఆబ్జెక్ట్ ఏం చేస్తుంది? ఎసింక్రోనస్ ఆపరేషన్స్ని హ్యాండిల్ అయితే చేస్తుంది. అండ్ దీని గురించి మనం ప్రీవియస్గా కూడా తెలుసుకున్నాం. అంటే ప్రామిస్ అనేది ఒక జావా స్క్రిప్ట్ ఆబ్జెక్ట్ అనమాట. అండ్ అది మనకి ఎసింక్రోనస్ ఆపరేషన్స్ని హ్యాండిల్ అయితే చేస్తుంది. అండ్ ఇది మనకి ఆల్రెడీ అయితే తెలుసు. అండ్ ఇప్పుడు మనం ఏ విధంగా ప్రామిస్ని క్రియేట్ చేయొచ్చో కూడా చూద్దాం. సో ప్రామిస్ని క్రియేట్ చేయడానికి మనం ఈ పర్టికులర్ సింటాక్స్ని అయితే యూజ్ చేస్తాం. సో స్టార్టింగ్ మనం న్యూ అనే కీవర్డ్ యూజ్ చేసి నెక్స్ట్ మనం ఈ విధంగా ప్రామిస్ అని ఒక ఫంక్షన్ టైప్గా అయితే యూజ్ చేస్తాం. సో ప్రీవియస్గా మనం ఏమనుకున్నాం? ప్రామిస్ అనేది ఒక ఆబ్జెక్ట్ అనమాట, అది కూడా జావా స్క్రిప్ట్లో. కానీ ఇక్కడ మనం చూసినట్లయితే ఈ పర్టికులర్ ప్రామిస్ పక్కన మనం ఓపెన్ అండ్ క్లోజ్ బ్రాసెస్ని అయితే యూజ్ చేస్తాం. సో ఇక్కడ మనం ఆబ్జెక్ట్ అని నేర్చుకుంటున్నాం. అండ్ ఇక్కడ మనం ఈ విధంగా ఎలా యూజ్ చేస్తామని మీకు ఒక డౌట్ అయితే వచ్చే ఉంటుంది. సో దీని గురించి మీరు కన్ఫ్యూజ్ అవ్వద్దు. అండ్ దీని గురించి మనం ఇంకా ప్రాక్టికల్గా అయితే నేర్చుకోబోతున్నాం. అండ్ అప్పుడు మీకు ఇంకా బాగా అయితే అర్థమవుతుంది అనమాట. సో ఫస్ట్ మనం ప్రామిస్ని క్రియేట్ చేయడానికి న్యూ అనే కీవర్డ్ యూజ్ చేసి నెక్స్ట్ మనం ప్రామిస్ అని చెప్పి దాని నెక్స్ట్ మనం ఓపెన్ అండ్ క్లోజ్ బ్రాసెస్ని యూజ్ చేసి ఈ పర్టికులర్ ప్రామిస్లో మనం ఒక కాల్ బ్యాక్ ఫంక్షన్ కూడా పెట్టాలన్నమాట. అండ్ ఆ పర్టికులర్ కాల్ బ్యాక్ ఫంక్షన్ వచ్చేసి ఒక యారో ఫంక్షన్. అండ్ ఈ యారో ఫంక్షన్లో మనం ఏమేమి పెట్టాం? రిజాల్వ్ అనే ఒక పారామీటర్ని పెట్టాం. నెక్స్ట్ మనం రిజెక్ట్ అనే ఇంకో పారామీటర్ని అయితే పెట్టాం. సో వీటిని మనం ఎందుకు యూజ్ చేస్తున్నాం? సో మళ్ళీ మనం ఇంకా మంచి క్లారిటీని అయితే తెచ్చుకుందాం. సో ప్రీవియస్గా మనం రియల్ లైఫ్ ఎగ్జాంపుల్ గురించి మాట్లాడేటప్పుడు మనం ప్రామిసెస్లో టోటల్గా 3 స్టేట్స్ని అయితే ఇక్కడ మనం డిస్కస్ చేసాం. ఒకటి పెండింగ్, రెండోది రిజాల్వ్డ్, మూడోది రిజెక్టెడ్. అంటే ఎప్పుడైతే మనం ప్రామిస్ని క్రియేట్ చేస్తామో ఫస్ట్ మనకి అది పెండింగ్ స్టేట్లోకి అయితే వెళ్ళిపోతుంది అనమాట. అంటే ఎప్పుడైతే మనం ప్రామిస్ని ఈ పర్టికులర్ సింటాక్స్ యూజ్ చేసి క్రియేట్ చేస్తామో అది స్టార్టింగ్ మనకి పెండింగ్ స్టేట్లోకి అయితే వెళ్ళిపోతుంది. అండ్ నెక్స్ట్ మనం ఏదైతే మనం ప్రామిస్ని మెన్షన్ చేస్తామో ఆ పర్టికులర్ ప్రామిస్ని మనం ఒకవేళ సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేసినట్లయితే అది మనకి రిజాల్వ్డ్ స్టేట్లోకి వెళ్తుంది.
అండ్ ఈ రిజాల్వ్డ్ స్టేట్ని మనం సింపుల్గా ఇక్కడ రిజాల్వ్ అనే పారామీటర్ని యూజ్ చేసాం కాబట్టి దీని ద్వారా మనం హ్యాండిల్ అయితే చేయబోతున్నాం. ఒకవేళ ప్రామిస్ని మనం రిజాల్వ్ చేయలేకపోతే అది మనకి రిజెక్టెడ్ స్టేట్లోకి వెళ్తుంది. అండ్ ఈ రిజెక్టెడ్ స్టేట్ మనకి ఎప్పుడైతే మనం ఫెయిల్యూర్ అవుతామో అప్పుడు మనకి ఆ పర్టికులర్ ఫెయిల్డ్ ప్రామిసెస్ అన్నిటిని హ్యాండిల్ అయితే చేస్తుంది. సో మనం ఏదైతే రియల్ లైఫ్ ఎగ్జాంపుల్లో చూసామో ఆ విధంగానే మనకి మన జావా స్క్రిప్ట్ ప్రామిసెస్ కూడా ఉంటాయి అన్నమాట. అండ్ వీటిని ఇప్పుడు మనం ప్రాక్టికల్గా ఏ విధంగా పెర్ఫామ్ చేయొచ్చో కూడా చూద్దాం. అండ్ వీటి కోసం మనం ఇంకో కొత్త ప్రోగ్రామ్ అయితే నేర్చుకోవట్లేదు. మనం ఏదైతే ఈ పర్టికులర్ ప్రోగ్రామ్ని క్రియేట్ చేసామో వీటిని ఇప్పుడు మనం ప్రామిసెస్తో మోడిఫికేషన్ అయితే చేద్దాం. అంటే మనం ఏ విధంగా ఇలా సీక్వెన్స్ మేనర్లో మనం ప్రింట్ చేసామో అదే విధంగా మనం ఈచ్ ఫంక్షన్స్ని ప్రామిసెస్ని యూజ్ చేసి కాల్ చేసి మనం ఈ విధంగా కూడా మనం ప్రింట్ అయితే చేయొచ్చు. అంటే ఫస్ట్ ఫంక్షన్ మనకి సక్సెస్ఫుల్గా ఎగ్జిక్యూషన్ జరిగితేనే నెక్స్ట్ మనం ఇంకో ఫంక్షన్ని ఎగ్జిక్యూట్ అయితే చేయాలి. ఒకవేళ ఫస్ట్ ఫంక్షన్ మనకి ఫెయిల్యూర్ అయినట్లయితే నెక్స్ట్ మనం ఈ పర్టికులర్ ఫంక్షన్ని ఏ విధంగా కాల్ చేస్తాం, ఈవెన్ మనం దీన్ని నార్మల్గా చూసినా సరే మనకి అర్థమైతే అయిపోద్ది. సో ఫస్ట్ ఫంక్షన్ నేమ్ ఏంటి, ప్రిపేర్ ఫుడ్ అనమాట. అంటే ఫుడ్ని ప్రిపేర్ చేయడానికి మనకి 3 సెకండ్స్ టైం పడుతుంది. అండ్ నెక్స్ట్ మనం ఈట్ ఫుడ్ అనే ఫంక్షన్ కాల్ చేసేటప్పుడు ఫుడ్ని మనం తినడానికి మనకి 2 సెకండ్స్ టైం పట్టింది. అండ్ నెక్స్ట్ మనం ఫుడ్ని తినేసాక స్కూల్కి వెళ్ళాలి. అండ్ స్కూల్కి వెళ్ళడానికి మనకి 1.5 సెకండ్స్ అయితే పడుతుంది. అండ్ వీటిని మనం నార్మల్గా చూస్తేనే మనకి అర్థమవుతుంది. సో సేమ్ ఫంక్షన్స్ని ఇప్పుడు మనం ప్రామిసెస్ని యూజ్ చేసి ఏ విధంగా మోడిఫికేషన్ చేయొచ్చో కూడా చూద్దాం. సో ఫస్ట్ మనం ఎండింగ్లో ఉండే ఈ పర్టికులర్ నెస్టెడ్ కాల్ బ్యాక్ని రిమూవ్ అయితే చేద్దాం. అండ్ సింపుల్గా ఫైల్ని సేవ్ చేద్దాం. అండ్ ఇప్పుడు మనం టాప్లోకి వెళ్ళిపోయి ఏదైతే మనం ప్రామిస్ సింటాక్స్ని ఇక్కడ యూజ్ చేసామో వీటితో ఇప్పుడు మనం మన ఫంక్షన్స్ని మోడిఫికేషన్ కూడా చేయాలి. సో దీన్ని మనం సింపుల్గా అయితే మోడిఫికేషన్ చేయొచ్చు. అది ఎలానో కూడా చూద్దాం. సో సింపుల్గా మనం స్టార్టింగ్ రిటర్న్ అనే కీవర్డ్ని అయితే యూజ్ చేద్దాం. అండ్ రిటర్న్ పక్కన మనం ఏదైతే స్టార్టింగ్ ఇక్కడ మనం న్యూ ప్రామిస్ అనే ఈ పర్టికులర్ సింటాక్స్ని చూసామో దీన్ని మనం ఎగ్జాక్ట్గా కాపీ పేస్ట్ అయితే చేద్దాం. సో ఫస్ట్ మనం సింపుల్గా న్యూ అనే కీవర్డ్ యూజ్ చేసి మనం ఒక కొత్త ప్రామిస్ని అయితే క్రియేట్ చేయబోతున్నాం అనమాట. సో సింపుల్గా ప్రామిస్ అని అయితే చెప్పాం. అండ్ ఓపెన్ అండ్ క్లోజ్ బ్రాసెస్ యూజ్ చేసి సెమీకోలన్ అయితే యాడ్ చేద్దాం. అండ్ ఈ ప్రామిస్లో మనం ఏం పెట్టాలి, ఒక కాల్ బ్యాక్ ఫంక్షన్ కూడా పెట్టాలి. సో సింపుల్గా మనం ఓపెన్ అండ్ క్లోజ్ బ్రాసెస్ ఈక్వల్ టు గ్రేటర్ దాన్ అండ్ ఫ్లవర్ బ్రాసెస్ని కూడా ఓపెన్ అండ్ క్లోజ్ చేసి ఈ పర్టికులర్ యారో ఫంక్షన్స్లో మన సెట్ టైమ్అవుట్ అనే ఈ ఫంక్షన్ మనం ప్రీవియస్గా క్రియేట్ చేసాం కదా. సో దీన్ని కట్ చేసేసి దీన్ని మనం ఈ ప్రామిస్లో అయితే పెట్టేద్దాం అనమాట. సో సింపుల్గా పేస్ట్ చేసేసాం. అండ్ మనం ప్రామిస్ సింటాక్స్ని చూసినట్లయితే మనం ఇంకా 2 పారామీటర్స్ని అయితే యూజ్ చేసాం. ఒకటి రిజాల్వ్, రెండోది రిజెక్ట్ అనమాట. సో వీటిని కూడా ఇప్పుడు మనం దీంట్లో అయితే మెన్షన్ చేద్దాం. సో సింపుల్గా మనం రిజాల్వ్ కామా రిజెక్ట్ అనే నేమ్స్ని అయితే యూజ్ చేసాం. అండ్ సక్సెస్ఫుల్గా మనం మన ఫస్ట్ ఫంక్షన్కి మనం ప్రామిస్తో మోడిఫికేషన్ అయితే చేసాం. సో సింపుల్గా మనం ఏం చేసాం, సో ఫస్ట్ మనం ఒక ప్రామిస్ని క్రియేట్ చేసాం. సో దానికోసం మనం న్యూ ప్రామిస్ అనే కీవర్డ్ని అయితే యూజ్ చేసాం. అండ్ దాని నెక్స్ట్ మనం ప్రీవియస్గా మనం ఏదైతే క్రియేట్ చేసామో ఆ సెట్ టైమ్అవుట్ అనే ఫంక్షన్ అయితే పెట్టాం. కానీ ఇప్పుడు మనం ఇంకో విధంగా కూడా ఈ విధంగా మనం ఎగ్జిక్యూషన్ అయితే చేయబోతున్నాం. సో దానికోసం మనం కాల్ బ్యాక్ ఫంక్షన్స్ని అయితే యూజ్ చేయట్లేదు. సో కాల్ బ్యాక్ ఫంక్షన్స్ని మనం ఎప్పుడైతే యూజ్ చేయట్లేదో సో సింపుల్గా మనం ఈ పారామీటర్స్ని రిమూవ్ చేసేయచ్చు. అదే విధంగా మనం దీన్ని కూడా ఇక్కడ నుంచి రిమూవ్ అయితే చేసేద్దాం. సో సింపుల్గా ఫైల్ని సేవ్ చేద్దాం. అండ్ ఇప్పుడు మనం ఏ విధంగా మన ఫస్ట్ ఫంక్షన్ని మోడిఫికేషన్ చేసామో అదే విధంగా మనం ఈ 2 ఫంక్షన్స్ని కూడా మోడిఫికేషన్ అయితే చేయాలి. సో ఫస్ట్ మనం నెక్స్ట్ పారామీటర్ని రిమూవ్ చేద్దాం. అండ్ నెక్స్ట్ మనం దీన్ని ఇక్కడ నుంచి రిమూవ్ చేద్దాం. అండ్ దాని నెక్స్ట్ మనం ప్రామిస్ని క్రియేట్ అయితే చేయాలి. సో సింపుల్గా మనం రిటర్న్ అనే కీవర్డ్ యూజ్ చేసి న్యూ అనే కీవర్డ్ యూజ్ చేసి నెక్స్ట్ మనం ప్రామిస్ అని చెప్పి ఓపెన్ అండ్ క్లోజ్ బ్రాసెస్ సెమీకోలన్ యాడ్ చేద్దాం. అండ్ కాల్ బ్యాక్ ఫంక్షన్ మనం ఒక యారో ఫంక్షన్ అయితే క్రియేట్ చేద్దాం. అండ్ నెక్స్ట్ మనం మన సెట్ టైమ్అవుట్ అనే ఫంక్షన్ని ఇక్కడ నుంచి కట్ చేసేసి ఇన్సైడ్ మనం సింపుల్గా పేస్ట్ చేద్దాం. అండ్ అదేవిధంగా మనం మర్చిపోకుండా ఇక్కడ మనం రిజాల్వ్ అదేవిధంగా రిజెక్ట్ అనే 2 పారామీటర్ నేమ్స్ని కూడా పెట్టాలి. సో సింపుల్గా మనం రిజాల్వ్ కామా రిజెక్ట్ అనే 2 పారామీటర్ నేమ్స్ని కూడా పెడదాం. సో మనం సెకండ్ ఫంక్షన్ కూడా మోడిఫికేషన్ అయితే చేసేసాం. అదేవిధంగా మనం థర్డ్ ఫంక్షన్ కూడా చేద్దాం. సో ఫస్ట్ మనం సింపుల్గా రిటర్న్ న్యూ ప్రామిస్ ఓపెన్ అండ్ క్లోజ్ బ్రాసెస్
అండ్ కాల్ బ్యాక్ ఫంక్షన్ పెట్టాలి విచ్ ఈజ్ అవర్ యారో ఫంక్షన్. అండ్ నెక్స్ట్ మనం సింపుల్గా సెట్ టైమ్ అవుట్ అనే ఫంక్షన్ ఇక్కడ నుంచి కట్ చేసేసి ప్రామిస్లో అయితే పెట్టేద్దాం. అండ్ సింపుల్గా ఫైల్ని సేవ్ చేద్దాం. అండ్ సక్సెస్ఫుల్గా మనం అన్ని ఫంక్షన్స్ని మోడిఫికేషన్ అయితే చేసాం. అండ్ మర్చిపోకుండా మనం రిజాల్వ్ కామా రిజెక్ట్ అనే ఈ పారామీటర్స్ని కూడా పెట్టాలి. అండ్ ఇప్పుడు మనం ఫంక్షన్స్ని అయితే క్రియేట్ చేసాం. అండ్ వీటిని ఇప్పుడు మనం ప్రామిసెస్తో యూజ్ చేసి మనం ఏ విధంగా ఎగ్జిక్యూట్ చేస్తామో కూడా చూద్దాం. సో సింపుల్గా మనం ప్రామిస్ అంటే ఏమని చెప్పాం? సో ప్రామిస్ అంటే మనం ఏదైతే ప్రామిస్ని క్రియేట్ చేస్తామో స్టార్టింగ్ మనకి పెండింగ్ స్టేట్లోకి వెళ్తుంది, రిజాల్వ్ చేసిన తర్వాత రిజాల్వ్ స్టేట్లోకి వెళ్తుంది, ఒకవేళ రిజాల్వ్ చేయకపోతే మనం రిజెక్ట్ అనే స్టేట్లోకి అయితే వస్తుంది. సో వీటిని మనం ప్రాక్టికల్గా సీక్వెన్స్గా మనం ప్రీవియస్గా ఏ విధంగా నెస్టెడ్ కాల్ బ్యాక్స్ యూజ్ చేసి పెర్ఫామ్ చేసామో ఆ విధంగా మనం ఎగ్జిక్యూట్ చేయాలి అనుకునేటప్పుడు మనం ప్రామిసెస్కి సంబంధించిన మెథడ్స్ గురించి కూడా నేర్చుకోవాలన్నమాట. సో వీటిలో మనకి మల్టిపుల్ మెథడ్స్ అయితే లేవు. సో ద మోస్ట్ ఇంపార్టెంట్ వచ్చేసి దెన్ ద సెకండ్ వన్ వచ్చేసి క్యాచ్ అనమాట. అంటే ఎప్పుడైతే మనం రిజాల్వ్ చేసామో రిజాల్వ్ అయిన దాన్ని మనం యాక్సెస్ చేయడానికి మనం డాట్ దెన్ అనే మెథడ్ని అయితే యూజ్ చేస్తాం. ఒకవేళ రిజెక్ట్ అయినట్లయితే అప్పుడు మనకి ఎర్రర్ అవుతుంది కాబట్టి దానికోసం మనం క్యాచ్ అనే మెథడ్ని అయితే యూజ్ చేస్తాం. అంటే సక్సెస్ కోసం మనం దాన్ని యూజ్ చేస్తాం, ఒకవేళ ఫెయిల్యూర్ అయితే మనం ఎర్రర్ కోసం క్యాచ్ అనే మెథడ్ని అయితే యూజ్ చేస్తాం. అండ్ ఇది కూడా మనకి చాలా సింపుల్గా అయితే ఉంటుంది. సో సింపుల్గా ఇప్పుడు మనం ఎండింగ్లోకి అయితే వెళ్ళిపోదాం. సో స్టార్టింగ్ మనం సింపుల్గా మన ఫస్ట్ ఫంక్షన్ని కాల్ చేయాలి కాబట్టి విచ్ ఈజ్ ప్రిపేర్ ఫుడ్ అనే ఫంక్షన్. అండ్ ఈ పర్టికులర్ ఫంక్షన్ మనకి సక్సెస్ఫుల్గా ఎగ్జిక్యూట్ అయినట్లయితే అంటే మనం ఏదైతే ఫంక్షన్లో ప్రామిస్ని పెట్టామో ఈ పర్టికులర్ ప్రామిస్ మనకి ఎగ్జిక్యూషన్ జరిగినట్లయితే అప్పుడు మాత్రమే మనం నెక్స్ట్ ఫంక్షన్కి అయితే వెళ్ళగలం. అండ్ నెక్స్ట్ ఫంక్షన్ ఏంటి? ఈట్ ఫుడ్ అనమాట. సో మన ఫంక్షన్ని కాల్ చేసేటప్పుడు మనం ఇంకో థింగ్ని కూడా మైండ్లో అయితే పెట్టుకోవాలన్నమాట. అండ్ అదేంటి అంటే మనం ఏదైతే ఈ పర్టికులర్ ప్రామిస్లో మనం ఇక్కడ సెట్ టైమ్ అవుట్లో console.logని యూజ్ చేసామో ఇక్కడ మనం console.logని అయితే యూజ్ చేయమన్నమాట. సో సింపుల్గా రిమూవ్ చేద్దాం. సో మనం ఏదైతే ఈ రిజాల్వ్ అనే పారామీటర్ నేమ్ని యూజ్ చేసామో దాన్ని మనం ఇక్కడైతే యూజ్ చేస్తాం. ఎగ్జాంపుల్ మనం రిజాల్వ్లో అయితే పెడదాం. సో సేమ్ మనం ఏ విధంగా ఫస్ట్ ఫంక్షన్కి చేంజ్ చేసామో అదే విధంగా మనం ఈ ఫంక్షన్స్ కూడా చేంజ్ అయితే చేద్దాం. రిజాల్వ్ అని చెప్దాం. అండ్ దీన్ని కూడా మనం సింపుల్గా రిజాల్వ్కి అయితే చేంజ్ చేద్దాం. అండ్ ఇక్కడ మీరు కన్ఫ్యూజ్ అయితే అవ్వద్దు. అంటే మనం ఏదైతే ప్రామిస్ని క్రియేట్ చేసామో ఈ పర్టికులర్ ప్రామిస్లో మనం ఎప్పుడైతే మనం ఎగ్జిక్యూషన్ని కంప్లీట్ చేస్తామో అప్పుడు మనం ఈ పర్టికులర్ ఫంక్షన్ని రిజాల్వ్ చేసినట్లు ఏ విధంగా తెలుస్తుంది? సో ఏ విధంగా తెలుస్తుంది అంటే మనం ఈ పర్టికులర్ ఫంక్షన్ ఎగ్జిక్యూషన్ చేసిన తర్వాత మనకి రిజాల్వ్ అనే ఈ పర్టికులర్ ఫంక్షన్లోకి మనం ఒక స్ట్రింగ్ని అయితే స్టోర్ చేస్తున్నాం. అండ్ ఆ పర్టికులర్ స్ట్రింగ్ ఏంటి? ఫుడ్ ఈజ్ ప్రిపేర్డ్ అనమాట. అంటే ఫస్ట్ ఫంక్షన్ మనకి ఎగ్జిక్యూషన్ అయిపోయిన తర్వాత సింపుల్గా మనం ఈ పర్టికులర్ రిజాల్వ్ స్టేట్లో ఈ ఫుడ్ ఈజ్ ప్రిపేర్డ్ అనే స్ట్రింగ్ని అయితే స్టోర్ చేస్తున్నాం అనమాట. సో దీన్ని ఇప్పుడు మనం ప్రాక్టికల్గా ఏ విధంగా మన కన్సోల్లో ప్రింట్ చేయాలో కూడా చూద్దాం. సో సింపుల్గా మనం ప్రిపేర్ ఫుడ్ అనే ఈ పర్టికులర్ ఫంక్షన్ని కాల్ చేసాం విచ్ ఈజ్ అవర్ ఫస్ట్ ఫంక్షన్ అనమాట. అండ్ దీనికి మనం ఇన్సైడ్ కాల్ బ్యాక్ ఫంక్షన్ పెట్టకుండా మనం టాప్లో ఏవైతే చూసామో లైక్ డాట్ దెన్ అని డాట్ క్యాచ్ అని వీటిని అయితే ఇక్కడ మనం యూజ్ చేయబోతున్నాం. సో ఫస్ట్ మనం రిజాల్వ్ స్టేట్ని యాక్సెస్ చేయడానికి ఇక్కడ మనం డాట్ దెన్ అని అయితే చెప్దాం. అండ్ ఓపెన్ అండ్ క్లోజ్ బ్రాసెస్ యూజ్ చేసి ఈ డాట్ దెన్లో మనం ఒక కాల్ బ్యాక్ ఫంక్షన్ అయితే పెడతాం అనమాట. ఎగ్జాంపుల్ మనం ఓపెన్ అండ్ క్లోజ్ బ్రాసెస్ అదేవిధంగా మనం యారో ఫంక్షన్ ఏ విధంగా క్రియేట్ చేస్తామో ఆ విధంగా అయితే క్రియేట్ చేస్తాం. అండ్ ఇప్పుడు మనం ఏదైతే ఈ పర్టికులర్ నేమ్ని అంటే స్ట్రింగ్ని మనం రిజాల్వ్ అనే ఈ పర్టికులర్ ఫంక్షన్లో స్టోర్ చేస్తున్నామో దీన్ని మనం యాక్సెస్ చేయాలి అనుకునేటప్పుడు ఇక్కడ మనం డాట్ దెన్ యూజ్ చేసి దీంట్లో మనం కాల్ బ్యాక్ ఫంక్షన్ పెట్టాం కదా. సో దీనిలో మనం సింపుల్గా console.log యూజ్ చేసి ఇక్కడ మనం వాల్యూ అని అయితే చెప్దాం. అండ్ ఇక్కడ మీకు ఇంకో డౌట్ అయితే వస్తుంది. సో వాల్యూ మనకి ఎక్కడి నుంచి వస్తుంది? సో వాల్యూ మనకి ఎక్కడి నుంచి వస్తుంది అంటే ఈ పర్టికులర్ డాట్ దెన్ యూజ్ చేసాం కాబట్టి దీంట్లో ఉండే కాల్ బ్యాక్ ఫంక్షన్లో మనం ఇక్కడ వాల్యూ అనే పారామీటర్ని అయితే యూజ్ చేస్తాం అనమాట. సో సింపుల్గా ఇప్పుడు మనం సేవ్ చేద్దాం. అండ్ ఇప్పుడు మనకి కన్సోల్లో ఏం జరుగుతుందో కూడా చూద్దాం. సో ఫస్ట్ మనం ఫైల్ని అయితే ఎగ్జిక్యూట్ చేద్దాం. సో మనం కన్సోల్లో చూసినట్లయితే
ఫుడ్ ఈజ్ ప్రిపేర్డ్ అనే మెసేజ్ని అయితే చూపించింది. సో ఫుడ్ ఈజ్ ప్రిపేర్డ్ అనే మెసేజ్ మనం దేంట్లో పెట్టాం? సో దాన్ని మనం ఈ పర్టికులర్ రిజాల్వ్లో అయితే పెట్టాం. అంటే ఎప్పుడైతే మనం ప్రామిస్ని సక్సెస్ఫుల్గా రిజాల్వ్ చేస్తామో ఈ రిజాల్వ్ అనే పారామీటర్లో మనం ఈ ఫుడ్ ఈజ్ ప్రిపేర్డ్ని స్టోర్ చేస్తున్నాం. అండ్ దీనికి రిలేటెడ్ ఉన్న ఈ డాట్ దెన్ అనే మెథడ్ని యూజ్ చేసి ఒకవేళ మనం సక్సెస్ఫుల్గా ప్రామిస్ని రిజాల్వ్ చేసినట్లయితే అప్పుడు మనం సింపుల్గా ఈ డాట్ దెన్ అనే మెథడ్లో మనం యారో ఫంక్షన్ యూజ్ చేసి వాల్యూ అని చెప్పి ఆ పర్టికులర్ వాల్యూని మనం యాక్సెస్ అయితే చేయొచ్చు. అండ్ ఈ విధంగా మనం నెక్స్ట్ ఫంక్షన్ కూడా కాల్ అయితే చేద్దాం. సో దీని కింద ఇప్పుడు మనం సింపుల్గా రిటర్న్ అనే కీవర్డ్ యూజ్ చేసి నెక్స్ట్ మన నెక్స్ట్ ఫంక్షన్ నేమ్ని అయితే పెడదాం. అండ్ సింపుల్గా సెమీకోలన్ అయితే ఎండ్ చేద్దాం. అండ్ ఇప్పుడు మనం ఈ పర్టికులర్ ఫంక్షన్లో ఉండే రిజాల్వ్లో ఉండే స్ట్రింగ్ని కూడా మనం ఏ విధంగా యాక్సెస్ చేస్తాం అంటే ఇక్కడ మనం ఫుడ్ ఈజ్ ఈటెన్ అని చెప్పాం కదా. సో ఈ పర్టికులర్ స్ట్రింగ్ని మనం ఏ విధంగా యాక్సెస్ చేస్తాం? సో దానికోసం మనం నెస్టెడ్ దెన్ అయితే యూజ్ చేయాలన్నమాట. సో నెస్టెడ్ దెన్ అంటే ఏంటి? సో ప్రీవియస్గా మనం నెస్టెడ్ కాల్ బ్లాక్ ఏ విధంగా చేసామో ఆ విధంగా మనం నెస్టెడ్ దెన్ అయితే యూజ్ చేస్తాం. అంటే ఎండింగ్లో మనం సింపుల్గా డాట్ దెన్ అని యూజ్ చేసి ఓపెన్ అండ్ క్లోజ్ బ్రాసెస్ అండ్ దీంట్లో కూడా మనం యారో ఫంక్షన్ అయితే పెట్టాలి. అండ్ దీంట్లో మనం సింపుల్గా కన్సోల్ డాట్ లాగ్ అండ్ ఇక్కడ కూడా మనం వాల్యూ అని చెప్దాం. అండ్ ఈ వాల్యూని మనం ఇక్కడ మెన్షన్ అయితే చేయాలి. సో దట్ మనం ఏదైతే ఎండింగ్లో ఫస్ట్ ఉండే యారో ఫంక్షన్లో మనం ఇక్కడ రిటర్న్ చేస్తున్నామో ఈ పర్టికులర్ రిటర్న్ ఏం చేస్తుంది? మనకి ఈట్ ఫుడ్ అనే ఫంక్షన్ అయితే కాల్ చేసింది. అండ్ దీంట్లో మనం ఏదైతే రిజాల్వ్ వాల్యూ పెట్టామో ఒకవేళ అది రిజాల్వ్ అయినట్లయితే ఈ డాట్ దెన్ మనకి ఎగ్జిక్యూట్ అవుతుంది. అండ్ రిజాల్వ్లో మనం ఏదైతే ఫుడ్ ఈజ్ ఈటెన్ అనే స్ట్రింగ్ని పెట్టామో ఆ పర్టికులర్ స్ట్రింగ్ మనకి ఈ వాల్యూ అనే పారామీటర్లో స్టోర్ అవుతుంది. అండ్ దాన్ని మనం సింపుల్గా కన్సోల్ అయితే చేస్తున్నాం. అండ్ అదే విధంగా మనం ఈ గో టు స్కూల్ అనే ఫంక్షన్ కూడా కాల్ చేద్దాం. సో సింపుల్గా ఇప్పుడు మనం దీని ఎండింగ్లో కూడా రిటర్న్ అనే కీవర్డ్ యూజ్ చేసి నెక్స్ట్ మనం గో టు స్కూల్ అనే ఫంక్షన్ అయితే కాల్ చేద్దాం. అండ్ సెమీకోలన్ ఎండ్ చేద్దాం. అండ్ ఇప్పుడు మనం గో టు స్కూల్లో ఉండే ఆ రిజాల్వ్ మెసేజ్ని కూడా మనం యాక్సెస్ చేసి మన కన్సోల్లో ప్రింట్ కూడా చేయాలి కాబట్టి సీక్వెన్స్గా ఎండింగ్లో మనం డాట్ దెన్ అని చెప్పి ఓపెన్ అండ్ క్లోజ్ బ్రాసెస్ అండ్ ఇక్కడ కూడా మనం యారో ఫంక్షన్ యూజ్ చేయాలి. అండ్ దీని కింద ఇప్పుడు మనం సింపుల్గా కన్సోల్ డాట్ లాగ్ని యూజ్ చేసి ఇక్కడ కూడా మనం వాల్యూ అని చెప్దాం. అండ్ ఈ వాల్యూని మనం యాక్సెస్ చేయడానికి ఇక్కడ మనం వాల్యూ అనే పారామీటర్ని కూడా పెడదాం. అండ్ సింపుల్గా సేవ్ చేద్దాం. అండ్ అదే విధంగా మనం ఇంకో మెసేజ్ని కూడా డిస్ప్లే అయితే చేద్దాం. అంటే ఎప్పుడైతే మనం లాస్ట్గా మన గో టు స్కూల్లో ఉండే రిజాల్వ్ మెసేజ్ని ప్రింట్ చేస్తామో దాంతోపాటు మనం సింపుల్గా ఇంకో కన్సోల్ డాట్ లాగ్ యూజ్ చేసి ఇక్కడ మనం సింపుల్గా ఆల్ ప్రామిసెస్ రిజాల్వ్డ్ అని అయితే చెప్దాం. అండ్ సింపుల్గా ఫైల్ని సేవ్ చేద్దాం. అండ్ ఇప్పుడు మనకి సీక్వెన్స్గా ఒక్కొక్క ఫంక్షన్ ఎగ్జిక్యూట్ అవుతుందో కూడా చూద్దాం. సో సింపుల్గా ఇప్పుడు మనం ఫైల్ని అయితే ఎగ్జిక్యూట్ చేద్దాం. సో ఫస్ట్ మనకి ఫుడ్ ఈజ్ ప్రిపేర్డ్ అనే మెసేజ్ వచ్చింది. నెక్స్ట్ మనకి ఫుడ్ ఈజ్ ఈటెన్. నెక్స్ట్ మనకి వెంట్ టు స్కూల్. అండ్ ఈచ్ మెసేజ్ని మనం చూసినట్లయితే సో ప్రీవియస్గా మనం వీటిని ఏ విధంగా ఎగ్జిక్యూట్ చేసామో నెస్టెడ్ కాల్ బ్యాక్స్ యూజ్ చేసి అంటే ఫస్ట్ మెసేజ్ని మనకి డిస్ప్లే చేయడానికి 3 seconds టైం అయితే పడుతుంది. ఎందుకంటే మనం ఈ పర్టికులర్ ఎసింక్రోనస్ ఫంక్షన్ అయినా సెట్ టైమ్ అవుట్లో మనం ఇక్కడ 3000 అని మెన్షన్ చేసాం. అండ్ నెక్స్ట్ ఉండే ఫంక్షన్ ఎగ్జిక్యూట్ చేయడానికి మనకి 2 seconds టైం పట్టింది. అండ్ ఫైనల్గా లాస్ట్ దీనికి మనకి 1.5 seconds టైం అయితే పట్టింది. సో ఈ విధంగా మనం ప్రామిసెస్ని అయితే యూజ్ చేయొచ్చు. అండ్ ఇక్కడ మీకు ఇంకో డౌట్ అయితే వచ్చే ఉంటుంది. అదేంటి అంటే ఇక్కడ మనం రిజెక్ట్ అనే ఇంకో పారామీటర్ని కూడా యూజ్ చేసాం. సో దీనివల్ల యూజ్ ఏంటి? సో అది కూడా కరెక్టే. సో రిజెక్ట్ గురించి కూడా ఇప్పుడు మనం ప్రాక్టికల్గా అయితే తెలుసుకుందాం. సో ఏ విధంగా మనం ఈ రిజాల్వ్ని యూజ్ చేసామో అదే విధంగా మనం రిజెక్ట్ని కూడా యూజ్ చేస్తాం. కానీ రిజెక్ట్ గురించి కూడా మీరు నేర్చుకున్న తర్వాత మీకు ప్రామిసెస్ అంటే ఏంటి అని ఇంకా మంచి క్లారిటీ అయితే వస్తుంది. సో ఫస్ట్ మనం ఒక వేరియబుల్ని అయితే క్రియేట్ చేద్దాం. అది కూడా ఫంక్షన్ స్టార్టింగ్లో అనమాట. సో సింపుల్గా మనం లెట్ని యూజ్ చేసి ఇక్కడ మనం ఈజ్ ఫుడ్ రెడీ అనే నేమ్తో ఒక వేరియబుల్ని క్రియేట్ చేసాం. అండ్ దీనికి మనం ఒక బూలియన్ వాల్యూని అయితే పెడదాం. అండ్ డిఫాల్ట్గా మనం సింపుల్గా ట్రూ అనే వాల్యూని అయితే పెడదాం. అండ్ సింపుల్గా మనం సేవ్ చేద్దాం. అండ్ ఇప్పుడు మనం ఎప్పుడైతే ఈ ఫంక్షన్ ఎగ్జిక్యూట్ చేస్తామో స్టార్టింగ్ మనకి ఈ పర్టికులర్ వేరియబుల్కి డిఫాల్ట్ వాల్యూ మనం ట్రూ అని అయితే చెప్పాం అనమాట. అండ్ దీంతో ఇప్పుడు మనం ఏం చేయబోతున్నాం? సో సింపుల్గా ఇప్పుడు మనం
సెట్ టైమ్ అవుట్ అనే ఫంక్షన్లో ఇఫ్ స్టేట్మెంట్ యూజ్ చేసి ఒకవేళ మనకి ఫుడ్ రెడీ అనేది ట్రూ అయినట్లయితే అప్పుడు మనం ఈ రిజాల్వ్ మెసేజ్ని అయితే చూపించాలి. సో దానికోసం మనం సింపుల్గా ఈజ్ ఫుడ్ రెడీ అని డైరెక్ట్గా మన వేరియబుల్ నేమ్ని అయితే యూజ్ చేయొచ్చు. అండ్ ఇది ఒక ట్రూత్ స్టేట్మెంట్ అనమాట. లేకపోయినా మీరు ట్రిపుల్ ఈక్వల్స్ టు యూజ్ చేసి ట్రూతో కూడా మీరు కంపేర్ అయితే చేయొచ్చు. సో సింపుల్గా మనం ట్రూత్ స్టేట్మెంట్ని ఉంచేద్దాం. అండ్ ఇక్కడ మనం ఫ్లవర్ బ్రాసెస్ని ఓపెన్ అండ్ క్లోజ్ చేసి మన రిజాల్వ్ మెసేజ్ని మనం సింపుల్గా ఇక్కడ నుంచి కట్ చేసి దీన్ని మనం ఇఫ్ స్టేట్మెంట్లో అయితే పెట్టేద్దాం. అంటే ఎప్పుడైతే మనకి ఈజ్ ఫుడ్ రెడీ అనే ఈ పర్టికులర్ వేరియబుల్కి వాల్యూ ట్రూ ఉంటుందో అప్పుడు మనం సింపుల్గా ఇఫ్ స్టేట్మెంట్ని ఎగ్జిక్యూట్ చేస్తాం. అండ్ దానిలో మనం ఈ రిజాల్వ్లో ఉండే మెసేజ్ని అయితే చూపించాలి. ఒకవేళ మనకి ఇక్కడ ఫాల్స్ ఉన్నట్లయితే అప్పుడు మనం ఎల్స్ బ్లాక్ని అయితే ఎగ్జిక్యూట్ చేయాలి. సో సింపుల్గా ఎల్స్ అని చెప్దాం. అండ్ ఇప్పుడు మనం ఈ పర్టికులర్ రిజెక్ట్ అనే ఫంక్షన్ అయితే యూజ్ చేయబోతున్నాం అనమాట. సో సింపుల్గా మనం రిజెక్ట్ అని చెప్దాం. అండ్ ఓపెన్ అండ్ క్లోజ్ బ్రాసెస్ని యూజ్ చేసినట్లయితే ఈ రిజెక్ట్ అనే పారామీటర్ కూడా ఒక ఫంక్షన్ అవుతుంది. అండ్ సెమీకోలన్ యాడ్ చేద్దాం. అండ్ దీంట్లో మనం ఏం మెసేజ్ని పెడదాం? సో సింపుల్గా మనం ఫెయిల్ టు ప్రిపేర్ ఫుడ్ అనే ఈ పర్టికులర్ స్ట్రింగ్ని అయితే పెడదాం. అండ్ ఇప్పుడు మనం ఫస్ట్ ఫంక్షన్ని సింపుల్గా అయితే మోడిఫై చేసాం. అంటే ఎప్పుడైతే మనకి వేరియబుల్ ట్రూ ఉంటుందో అప్పుడు మనకి ఇఫ్ స్టేట్మెంట్ ఎగ్జిక్యూట్ అవుతుంది. ఒకవేళ వేరియబుల్ ఫాల్స్ అయినట్లయితే అప్పుడు మనకి ఎల్స్ బ్లాక్ అయితే ఎగ్జిక్యూట్ అవుతుంది. అండ్ సేమ్ మనం దీన్ని ఏ విధంగా చేసామో ఈ టూ ఫంక్షన్స్ని కూడా ఇప్పుడు మనం మోడిఫికేషన్ అయితే చేద్దాం. సో ఫస్ట్ మనం వేరియబుల్ని క్రియేట్ చేయాలి. సో సింపుల్గా మనం లెట్ ఈజ్ ఫుడ్ E10 అని అయితే అనుకుందాం. సో E10 అండ్ ఈక్వల్ టు యూజ్ చేసి డిఫాల్ట్గా మనం ట్రూ చేద్దాం. అండ్ అదేవిధంగా మనం రిజాల్వ్ని ఇక్కడ నుంచి రిమూవ్ చేద్దాం. అండ్ ఇప్పుడు మనం ఇఫ్ స్టేట్మెంట్ని యూజ్ చేసి దీంట్లో మనం ఈజ్ ఫుడ్ E10 అని చెప్పి దీనిలో మనం రిజాల్వ్ని అయితే పెడదాం. అండ్ అదేవిధంగా ఎల్స్ బ్లాక్ని కూడా యూజ్ చేసి దీనిలో మనం రిజెక్ట్ అనే ఫంక్షన్ యూజ్ చేసి దీంట్లో మనం ఇంకో వాల్యూని అయితే పెడదాం. సో సింపుల్గా మనం ఇక్కడ మనకి డబల్ కోట్స్ని యూజ్ చేస్తే మనకి ఈ మెసేజ్ అయితే రాదు. అండ్ ఇప్పుడు మనం డిడెంట్ ఈట్ ఫుడ్ అని అయితే చెప్దాం. అండ్ సెమీకోలన్ యాడ్ చేద్దాం. అండ్ ఫైనల్గా మనం లాస్ట్ దీన్ని కూడా మోడిఫికేషన్ అయితే చేద్దాం. సో దీనికి మనం సింపుల్గా లెట్ ఈ స్కూల్ ఓపెన్ అని అయితే చెప్దాం. అంటే స్కూల్ ఓపెన్లో ఉంటేనే మనం స్కూల్కి అయితే వెళ్ళాలి కాబట్టి సో దీన్ని డిఫాల్ట్గా ట్రూలో పెడదాం. అండ్ స్టార్టింగ్ మనం దీన్ని ఇక్కడ నుంచి కాపీ చేసుకొని దీంట్లో అయితే పేస్ట్ చేద్దాం. అండ్ మనకి ఏదైతే రిజాల్వ్ ఉందో దీన్ని ఇక్కడ నుంచి కట్ చేసి ఫస్ట్ మనం దీన్ని ఇఫ్ స్టేట్మెంట్లో అయితే పెట్టేద్దాం. అండ్ నెక్స్ట్ మనకి రిజెక్ట్ ఉంది కాబట్టి సో రిజెక్ట్లో సింపుల్గా మనం స్కూల్ ఈజ్ క్లోజ్డ్ టుడే అనే మెసేజ్ని అయితే పెడదాం. సో సింపుల్గా సేవ్ చేద్దాం. అండ్ ఒకసారి మనం అన్నిటిని నీట్గా క్రియేట్ చేసామా లేదని కూడా చెక్ చేద్దాం. అండ్ ఫస్ట్ మనం సింపుల్గా వేరియబుల్ ఇనిషియలైజేషన్ చేసాం. అండ్ డిఫాల్ట్ వాల్యూని మనం ట్రూలో పెట్టాం. అండ్ నెక్స్ట్ మనం ప్రామిస్ని అయితే క్రియేట్ చేసాం. అండ్ ప్రామిస్లో మనం సెట్ టైమ్ అవుట్ అనే ఫంక్షన్ యూజ్ చేసి దీంట్లో మనం ఇక్కడ ఇఫ్ స్టేట్మెంట్తో ఒక కండిషనల్ స్టేట్మెంట్ అయితే చెక్ చేస్తున్నాం. అంటే ఎప్పుడైతే మనకి ఫుడ్ రెడీ అవుతుందో అప్పుడే మనం ఈ పర్టికులర్ ఇఫ్ స్టేట్మెంట్ అయితే ఎగ్జిక్యూట్ చేస్తాం. అంటే వాల్యూ ట్రూ ఉండేటప్పుడు వేరియబుల్కి మనకి ఇఫ్ స్టేట్మెంట్ ఎగ్జిక్యూట్ అవుతుంది. ఒకవేళ వాల్యూ ఫాల్స్ అయినట్లయితే మనకి ఈ ఎల్స్ బ్లాక్ అయితే ఎగ్జిక్యూట్ అవుతుంది. అండ్ అదే విధంగా మనకి ఈ టూ ఫంక్షన్స్ కూడా అనమాట. సో ఫస్ట్ మనం సింపుల్గా దీన్ని ఎగ్జిక్యూట్ అయితే చేద్దాం. అండ్ ఇప్పుడు మనం కన్సోల్లో చూసినట్లయితే సో మనకి ఇక్కడైతే ఎర్రర్ వచ్చింది. సో దీన్ని ఒకసారి మనం చెక్ చేసుకుందాం. ఇక్కడ మనం ఈజ్ ఫుడ్ ఈటెన్ అని చెప్పేసాం. సో దీన్ని మనం ఈ స్కూల్ ఓపెన్కి అయితే చేంజ్ చేయాలి. అండ్ ఇప్పుడు మనం స్టార్టింగ్ కన్సోల్ని అయితే క్లియర్ చేద్దాం. సో దానికోసం మనం క్లియర్ అనే కమాండ్ని అయితే యూజ్ చేయాలి. అండ్ మళ్ళీ ఇప్పుడు మనం ఫైల్ని అయితే ఎగ్జిక్యూట్ చేద్దాం. సో ఫస్ట్ మనకి ఫుడ్ ఈజ్ ప్రిపేర్డ్ అని చూపించింది. నెక్స్ట్ మనకి 2 seconds టైం తర్వాత ఫుడ్ ఈజ్ ఈట్ అని చూపించింది. నెక్స్ట్ మనకి 1.5 seconds టైం తర్వాత వెంట్ టు స్కూల్ అనే మెసేజ్ని అయితే చూపించింది. అండ్ అన్నిటిని మనం సింపుల్గా రిజాల్వ్ చేసిన తర్వాత ఆల్ ప్రామిసెస్ రిజాల్వ్డ్ అనే మెసేజ్ని కూడా చూపించింది. అండ్ ఇప్పుడు మనం ఏం చేద్దాము అంటే సో సింపుల్గా ఇప్పుడు మనం మన సెకండ్ ప్రామిస్ ఏదైతే ఉందో దీన్ని ఇప్పుడు మనం ట్రూ నుంచి ఫాల్స్కి అయితే చేంజ్ చేద్దాం. అండ్ ఇప్పుడు మనం మళ్ళీ మన ఫైల్ని ఎగ్జిక్యూట్ అయితే చేద్దాం.
సో ఫస్ట్ మనకి ఫుడ్ ఈజ్ ప్రిపేర్డ్ అనే మెసేజ్ వచ్చింది. అండ్ నెక్స్ట్ మనకి ఈ విధంగా ఇంటర్నల్ ప్రాసెస్ ప్రామిసెస్ అని ఏదో ఒక ఎర్రర్ని అయితే రిటర్న్ చేసింది. సో ఈ ఎర్రర్ రావడానికి కారణం ఏంటి? సో దీన్ని నేను కోరిండే చేశాను అనమాట. ఎందుకంటే ప్రామిసెస్ అనేవి చాలా చాలా ఇంపార్టెంట్ టాపిక్ అండ్ ఇది మీకు ప్రాక్టికల్గా కూడా రావాలి. సో మనం స్టార్టింగ్ దీనికి వెళ్ళినట్లయితే ఇక్కడ మనం చూడొచ్చు. సో సక్సెస్ కోసం మనకి దెన్ అంటే ఎప్పుడైతే మనం రిజాల్వ్ని చూపిస్తామో రిజాల్వ్ని మనం అవుట్పుట్లో ప్రింట్ చేయడానికి మనం ఈ పర్టికులర్ దెన్ అయితే యూజ్ చేస్తాం. ఒకవేళ మనం రిజెక్ట్ చేసేటప్పుడు అంటే ఎప్పుడైతే మనం రిజెక్ట్ మెసేజ్ని చూపిస్తామో అప్పుడు మనం ఎర్రర్స్ని హ్యాండిల్ చేయడానికి మనకి క్యాచ్ మెథడ్ అయితే హెల్ప్ చేస్తుంది. సో దీనికోసం మనం సింపుల్గా ఎండింగ్లోకి వెళ్ళిపోయి ఇక్కడ మనం ఒక్క క్యాచ్ మెథడ్ని రాస్తే సరిపోద్ది అనమాట. సో సింపుల్గా మనం డాట్ క్యాచ్ అని చెప్పి ఇక్కడ మనం ఓపెన్ అండ్ క్లోజ్ బ్రాసెస్. సో సింపుల్గా క్యాచ్ మెథడ్ని మనం ఇక్కడ యూజ్ చేసుకున్నాం. అండ్ దీంట్లో కూడా మనం సింపుల్గా యారో ఫంక్షన్ అయితే పెట్టాలి. సో ఓపెన్ అండ్ క్లోజ్ బ్రాసెస్ ఈక్వల్ టు గ్రేటర్ దెన్ అదేవిధంగా ఫ్లవర్ బ్రాకెట్స్ని ఓపెన్ అండ్ క్లోజ్ అయితే చేయాలి. అండ్ ఇప్పుడు మనం ఏదైతే రిజెక్ట్ని యూజ్ చేసి ఎర్రర్ని త్రో చేస్తున్నామో ఆ పర్టికులర్ ఎర్రర్ని మనం దీంట్లో ఏ విధంగా యాక్సెస్ చేస్తాం? సో సేమ్ మనం ఏదైతే దెన్లో యూజ్ చేసామో సేమ్ దాంట్లో యూజ్ చేసిన యారో ఫంక్షన్ లాగానే అనమాట. అంటే సింపుల్గా మనం ఇక్కడ ఎర్రర్ అనే పారామీటర్ని పెడదాం. అండ్ ఇక్కడ మనం సింపుల్గా console.log యూజ్ చేసి దీంట్లో మనం సింపుల్గా మన ఎర్రర్ అనే పారామీటర్ వాల్యూని ప్రింట్ కూడా చేద్దాం. అండ్ సింపుల్గా ఇప్పుడు మనం సేవ్ చేద్దాం. అండ్ ఇప్పుడు మనం మళ్ళీ మన ఫైల్ని ఎగ్జిక్యూట్ అయితే చేద్దాం. సో స్టార్టింగ్ మనకి ఫుడ్ ఈజ్ ప్రిపేర్డ్ అనే మెసేజ్ వచ్చింది. అండ్ నెక్స్ట్ మనకి డిడెంట్ ఈట్ ఫుడ్ అనే మెసేజ్ అయితే వచ్చింది. అండ్ ఇప్పుడు మనం కోడ్లోకి అయితే వెళ్దాం. సో ఫస్ట్ ఫంక్షన్ని చూసినట్లయితే ఇక్కడ మనం ఈజ్ ఫుడ్ రెడీని సింపుల్గా ట్రూలో పెట్టాం కాబట్టి సింపుల్గా మనకి ఇఫ్ స్టేట్మెంట్ ఎగ్జిక్యూట్ అయింది. అండ్ మనకి రిజాల్వ్లో ఈ పర్టికులర్ మెసేజ్ని అయితే చూపించింది. అండ్ దాన్ని మనం కన్సోల్లో కూడా చూడొచ్చు. అండ్ నెక్స్ట్ మనం ఏం చేసాం? మన సెకండ్ ఫంక్షన్లో మనం ఈజ్ ఫుడ్ ఈటెన్ అనే వేరియబుల్ని ఫాల్స్ కింద అయితే చేంజ్ చేసాం. అండ్ ఎప్పుడైతే ఫాల్స్ అయిందో అప్పుడు మనకి ఎల్స్ బ్లాక్ ఎగ్జిక్యూట్ అవుతుంది. అండ్ రిజెక్ట్లో మనం సింపుల్గా డిడెంట్ ఈట్ ఫుడ్ అని అయితే చెప్పాం. అండ్ అప్పుడు మనకి బాటంలో ఏం జరుగుతుంది? ఈ పర్టికులర్ క్యాచ్ బ్లాక్ మనకి యాక్టివ్ అవుతుంది. అండ్ దీనిలో మనం సింపుల్గా ఎర్రర్ని కూడా కన్సోల్ అయితే ప్రింట్ చేసాం. అండ్ ఆ పర్టికులర్ ఎర్రర్ ఏంటి? రిజెక్ట్ మెసేజ్ అనమాట, విచ్ ఈస్ డిడెంట్ ఈట్ ఫుడ్ అనమాట. ఈవెన్ మనం టాప్లో చూసినట్లయితే ఇక్కడ మనం రిజెక్ట్లో డిడెంట్ ఈట్ ఫుడ్ అనే మెసేజ్ని అయితే పెట్టాం. అండ్ ఇక్కడ మీరు ఇంకో దీన్ని కూడా గమనించాలి. అంటే మనం ఎప్పుడైతే సెకండ్ ఫంక్షన్ని సక్సెస్ఫుల్గా ఎగ్జిక్యూషన్ చేయలేదో అది మనకి నెక్స్ట్ ఫంక్షన్ కూడా షిఫ్ట్ అయితే అవ్వలేదు. అంటే నెక్స్ట్ ఫంక్షన్ని ఎగ్జిక్యూషన్ అయితే చేయలేదు. సో ఈ విధంగా మనం ప్రామిసెస్ని అయితే యూజ్ చేయొచ్చు అనమాట. అంటే ఎప్పుడైతే మనకి ఒక ప్రాసెస్ జరుగుతుందో ఆ పర్టికులర్ ప్రాసెస్ మనకి సక్సెస్ అయితేనే నెక్స్ట్ ప్రాసెస్కి అయితే మనం వెళ్ళగలం. ఒకవేళ ఆ ప్రాసెస్ మనకి సక్సెస్ అవ్వకపోతే దాని నెక్స్ట్ ఉండే ప్రాసెసెస్ ఏవి మనకి ఎగ్జిక్యూషన్ అయితే అవ్వవు అనమాట. సో దాన్ని ఇప్పుడు మనం ప్రాక్టికల్గా ఎగ్జిక్యూషన్ కూడా చేసాం. సో ఈ విధంగా మనం ప్రామిసెస్ని అయితే యూజ్ చేస్తాం అనమాట. సో ప్రామిసెస్లో మనకి టోటల్గా 3 డిఫరెంట్ స్టేట్స్ అయితే ఉంటాయి. ఒకటి మనకి పెండింగ్, రెండోది రిజల్ట్, మూడోది రిజెక్టెడ్. సో ప్రామిస్ క్రియేషన్ అప్పుడు సింపుల్గా మనం పెండింగ్ స్టేట్ అని చెప్పచ్చు. అండ్ ప్రామిస్ని మనం రిజాల్వ్ చేస్తే రిజాల్వ్ స్టేట్ అని చెప్పచ్చు. అండ్ దీని మెసేజ్ని మనం యాక్సెస్ చేయడానికి మనం సింపుల్గా డాట్ దెన్ అనే మెథడ్ని యూజ్ చేస్తాం. అండ్ ఇక్కడ మనం సక్సెస్ని చూడొచ్చు. ఒకవేళ మనం ప్రామిస్ని ఏదైతే చెప్తామో అది ఒకవేళ మనకి రిజెక్ట్ అయినట్లయితే ఆ రిజెక్ట్ని మనం యాక్సెస్ చేయడానికి మనకి క్యాచ్ అనే ఈ పర్టికులర్ మెథడ్ అయితే హెల్ప్ చేస్తుంది. అండ్ అదే విధంగా మనకి బాటంలో డాట్ ఫైనలీ అని ఇంకో మెథడ్ కూడా ఉంది. సో దీన్ని మనం ఎందుకు యూజ్ చేస్తామని మీకు ఒక డౌట్ అయితే ఉండొచ్చు. అండ్ ఇక్కడ మనం ఆల్రెడీ అయితే రాసాం అనమాట, లైక్ ఆల్వేస్ రన్స్ అని. అండ్ ఇది మనకి ఎప్పుడు ఎగ్జిక్యూషన్ అయితే అవుతుంది అనమాట. అండ్ మీకు ప్రాక్టికల్గా అర్థం అవడానికి దీన్ని కూడా మనం యూజ్ అయితే చేద్దాం. సో సింపుల్గా మనం ఎండింగ్లో డాట్ ఫైనల్ని యూజ్ చేసి ఓపెన్ అండ్ క్లోజ్ బ్రాసెస్. అండ్ ఇక్కడ కూడా మనం యారో ఫంక్షన్ యూజ్ చేస్తాం. అండ్ console.logలో మనం సింపుల్గా ఆల్ ప్రామిసెస్ రిజాల్వ్డ్ ఆర్ రిజెక్టెడ్ అని ఏదో ఒక మెసేజ్ని అయితే పెడదాం. అండ్ సెమీకోలన్తో ఎండ్ చేద్దాం. అండ్ ఫస్ట్ మనం దీన్ని ఇక్కడ నుంచి ట్రూలో అయితే పెడదాం అనమాట. సో సింపుల్గా ట్రూ అని చేద్దాం అండ్ సేవ్ చేద్దాం. అండ్ ఇప్పుడు మనం సింపుల్గా మన ఫైల్ని ఎగ్జిక్యూషన్ కూడా చేద్దాం.
అండ్ మనం చూసినట్లయితే మనకి ఎండింగ్లో మనం ఏదైతే పెట్టామో ఆ పర్టికులర్ మెసేజ్ అయితే వచ్చింది. అండ్ ఇప్పుడు మనం దీన్ని ఫాల్స్ కింద చేంజ్ చేసి కూడా చూద్దాం. ఫాల్స్ అని చెప్దాం. అంటే మనం సెకండ్ ఫంక్షన్ని ఫాల్స్లో అయితే పెట్టామన్నమాట వేరియబుల్ని. అండ్ మళ్ళీ మనం ఎగ్జిక్యూట్ అయితే చేద్దాం. అండ్ ఇక్కడ మనం చూసినట్లయితే ఫస్ట్ దీన్ని మనం ఎగ్జిక్యూట్ చేసాం. అండ్ నెక్స్ట్ మనకి ఏదైతే ఫెయిల్ అయిందో రిజెక్ట్ మెసేజ్ని చూపించాం. అండ్ దాని నెక్స్ట్ మనం ఈవెన్ మనకి రిజెక్ట్ అయినా సరే ఎండింగ్లో మనకి ఆ మెసేజ్ అయితే చూపించింది. సో మనం ఫైనల్ని యూజ్ చేసేటప్పుడు ఈవెన్ మనకి రిజాల్వ్ అయినా ఆర్ మనకి రిజెక్ట్ అయినా సరే మనకి ఈ పర్టికులర్ సెక్షన్ అయితే ఎగ్జిక్యూషన్ అయితే జరుగుతుంది అనమాట. సో ఈ విధంగా మనం ఈ పర్టికులర్ లెసన్లో